దేవుని మాట, దేవుని వాక్యం జీవం కలిగింది అనమాట. దాంట్లో జీవం ఉంది. ఓకే, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. నేను వాక్యం చెప్పే ముందు మిమ్మల్ని అందరిని కూడా ఒక ప్రశ్న వేయాలని నేను ఆశపడుతున్నా. హల్లెలూయా. యేసు ప్రభుని మీరెందుకు నమ్ముకున్నారు? యేసు ప్రభుని మీరెందుకు నమ్ముకున్నారు? దానికి సమాధానం మీరు చెప్పాలి. యేసు ప్రభుని ఎందుకు మీరు నమ్ముకున్నారు? యేసు ప్రభు దగ్గరికి ఎందుకు మీరు వచ్చారు? ఒకసారి దయచేసి సమాధానం చెప్పండి. పోనీ నేను అడుగుతాను, చెప్పండి. స్వస్థత కోసం వచ్చారా? ఎంతమంది స్వస్థత కోసం వచ్చారు? చేతులు ఎత్తండి. మనసు బాగోలేక వచ్చారా? ఎంతమంది మనసు బాగోలేక వచ్చారు? స్వస్థత కోసం వచ్చారు, అద్భుతం కోసం వచ్చారు, కలిసి రావడం కోసం వచ్చారు, లేకపోతే యేసు ప్రభు నమ్ముకుంటే ఏదో జరిగిపోద్దని చాలా మంది అంటున్నారు, అది జరిగిపోద్దామని చెప్పి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రావాలి? యేసు ప్రభుని ఎందుకు నమ్మాలి అంటే, బైబిల్ చెప్పే పూర్తి సారాంశము ఒక్క మాటలో మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాను. ఆ మాటను తెలుసా? యేసు నిత్య జీవం కలిగిన దేవుడు. నేను యేసు ప్రభుని నమ్ముకోవడానికి, సేవా పరిచయాన్ని ప్రారంభించడానికి, దేవుని మాటకు లోబడడానికి కారణం ఏంటంటే, యేసు అందరిలాంటి వారు కాదు. ఆయన పుట్టుక అందరిలాంటిది కాదు, ఆయన జీవితం అందరిలాంటిది కాదు, ఆయన మాటలు అందరిలాంటి మాటలు కాదు, ఆయన ప్రవర్తన అందరిలాంటి ప్రవర్తన కాదు, ఆయన తీరు అందరిలాంటిది కాదు, ఆయన స్థితి అందరిలాంటిది కాదు. ఆయనతో సమ్మైన వారు, సాటైన వారు, పోలిన వారు ఒక్కడునో లేడు. యేసు ఎవరు అంటే, ఆయన నిత్య జీవము కలిగిన దేవుడు. యేసులో జీవం ఉంది, ఆ జీవము మనల్ని బ్రతికిస్తుంది. హల్లెలూయా. ఇదే మాట చెప్తారు యోహాను సువార్త 11:25 మార్తా మరియా, విశ్వాసం ఉంచుండే, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోడు, మరలా బ్రతుకుతాడు, అతన్ని నేను అంత్య దినమున తిరిగి లేపెదను అని యోహాను సువార్త 11:25 సాక్ష్యం ఇస్తుంది. ఈరోజు మన విశ్వాసం, మన నమ్మకం, మన హక్కు, మన అధికారం దేని మీద డిపెండ్ అయి ఉందంటే, పరిశుద్ధ గ్రంథం క్లియర్ గా చెప్తుంది యేసు పునరుత్థానం మీద. యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి మనుషులందరికీ కూడా పరలోక సంబంధమైన బోధలు, ఉపమానాలు చేసి, అనేక దురాత్మల చేత వ్యాధిగ్రస్తుల్ని, రోగస్తుల్ని, కుష్ఠగ్రస్తుల్ని స్వస్థపరిచి శుద్ధులుగా చేసి ఆయన మనుషులందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఓకే, హల్లెలూయా. ఆయన ప్రాణం పెట్టక ముందే తన శిష్యులకి చెప్పాడు, నేను పాపుల కోసం, మనుషులందరి కోసం నా ప్రాణం పెడతాను, మూడవ దినాన తిరిగి లెగుస్తాను అని చెప్పాడు. హల్లెలూయా. ఆ విషయం శిష్యులందరూ కూడా మర్చిపోయారు. యేసు ప్రభు వారు ఆల్రెడీ 2 రోజుల కిందట గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం రోజున సిలువ ధ్యానం గురించి 7 మాటల గురించి, యెషయా గ్రంథం 53 గురించి పూర్తి వివరణ మనం నేర్చుకున్నాం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఇప్పుడు యేసు ఎవరు అంటే, మరణించి పాతి పెట్టబడి సమాధిని గెలిచి తిరిగి లేచిన, మృత్యుము చేయడం, మరణమును జయించిన యేసు ఆయన మన మధ్యలో ఉన్నారు. ఆయన ఈ రోజు రావటం కాదు, 2026 సంవత్సరాల కిందట యేసయ్య ఈ లోకానికి వచ్చి మనుషుల కొరకు ప్రాణం పెట్టబడి, అన్యాయపు తీర్పు నుండి, అవమానం నుండి, అవహేళన చేయబడి మనుషులందరి కొరకు ప్రాణం పెట్టి కలువరి శిలువలో చచ్చిపోయాడు. హల్లెలూయా. ఉదయం 9 గంటలకు ప్రారంభించబడింది సిలువ యాగం. యెరూషలేము వీధులలో తిరుగుతూ, రక్తము చిందుతూ, కొడుతున్నారు, నెట్టుతున్నారు, దోస్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్ గా 12 గంటలకి యేసు ప్రభు గొల్గొతా కపాలముని స్థలంలో సిలువెక్కి మధ్యాహ్నం 3 గంటల వరకు అదే సిలువలో విలవిలలాడి చచ్చిపోయాడు. హల్లెలూయా. 6వ గంట అనగా 6 గంటలకి, ఆయన చనిపోయిన 3 గంటలకు 6 గంటలకల్లా సుగంధ ద్రవ్యాలతో అరిమత్త యోసేపు యొక్క సమాధిలో, కొత్త సమాధిలో ఆయన పాతి పెట్టబడ్డాడు. 6 వేకువ జామని ఆయన పునరుత్థాన శక్తులు తిరిగి లేచాడు. ఇది ఎవరు ఒప్పుకోకపోయినా సర్వసత్యం. హల్లెలూయా. యేసు ప్రభువుని నువ్వు ఎందుకు నమ్మావు? యేసు ప్రభు సేవ ఎందుకు చేస్తున్నావు? యేసు ప్రభు కోసం ఎందుకు నువ్వు బ్రతుకుతున్నావు అని ఎవరైనా నిన్ను అడిగితే నువ్వు చెప్పాల్సిన అతి ప్రాముఖ్యమైన మాట ఏంటో తెలుసా? యేసు పునరుత్థానము. చరిత్రలో, ప్రపంచంలో ఒకే ఒక దేవుడు, ఖాళీ సమాధితో ఉన్నవాడు, మరణము జయించిన వాడు, ఇదిగో నేను సజీవునని ప్రకటించిన వాడు, నాలో పాపం ఉంటే నీలో చూపించదని చెప్పిన ఏకైక అతి పరిశుద్ధుడైన సర్వశక్తి కలిగిన దేవుడు నజరేయుడైన యేసు. హల్లెలూయా. రోజున ఈ మాటలు నేను చెప్పడానికి అతి ప్రాముఖ్యమైన కారణం,
ఇంత రోషంతో మాట్లాడేందుకు ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే నా దేవుడు మరణాన్ని జయించాడు. మరణము బలము ఓడిపోయింది. మరణముకున్న పాపం యొక్క బలము ఓడిపోయింది. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ బలం ఎక్కడ అని మరణపు ముళ్ళను విరిచిన దేవుడు సజీవుడిగా మన మధ్యలో సశరీరుడిగా ప్రత్యక్షమవుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఈరోజు మనందరం కూడుకుని వాక్యము ప్రకటించుకోవడానికి, యేసు ప్రభువు గురించి మనం ప్రకటించడానికి ఆధారం ఏమైనా ఉందంటే ఆయన పునరుత్థానం. దీని గురించి అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో రాశాడు. 15వ అధ్యాయం చాలా పెద్దది. 15వ అధ్యాయంలో 58 వచనాలు ఉన్నాయి. హల్లెలూయా. 58 వచనాలు నేను మీకు చూపించను కానీ దాంట్లో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మాత్రమే నేను మీ ముందు పెడతాను. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని ప్రశ్నించాడు. మన విశ్వాసానికి కారణం ఏంటి, మన అధికారానికి కారణం ఏంటి, మన నమ్మకానికి కారణం ఏంటి అంటే ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒక్క దాంట్లో రాశాడు. ఈ మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం అనేది చాలా ప్రాముఖ్యమైన వచనాలతో కూడిన మాటలతో కూడిన ప్రముఖమైన పత్రిక ఇది. హల్లెలూయా. ఈ కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో చాలా విషయాలు ప్రస్తావన చేయబడ్డాయి. ఆయన పునరుత్థాన శక్తి గురించి ప్రస్తావన చేయబడింది. యేసుని గురించిన సువార్త గురించి ప్రస్తావన చేయబడింది. విశ్వాసమును గురించి ప్రస్తావన చేయబడింది. చనిపోయిన మనిషి యొక్క స్థితి గురించి ప్రస్తావన చేయబడింది. చనిపోయిన మనిషి మరల ఎలాగ లేపబడతాడో, ఎలాంటి నిరీక్షణ కలిగి ఉండాలో అనేకమైన విషయాలు ఈ మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చాలా క్లియర్ గా రాశాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి మొదటి కొరింథీ పత్రిక అందరూ కూడా 15వ అధ్యాయంలో ఒకసారి 12వ వచనం నుంచి చూద్దాము. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. హల్లెలూయా. ఇక్కడ ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభు ఆయన చెప్పినట్లుగా శిష్యులకి చెప్పిన మాట ఏంటంటే ఆయన సిలువ ఎక్కక ముందే చెప్పాడు. ఏమని చెప్పాడు? అందరు నోటారి చెప్పాలి. నేను మనుషులందరి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చా, చనిపోవడానికి వచ్చా. నా ప్రాణం పెట్టడం ద్వారా, చనిపోవడం ద్వారా మీరందరూ నీతిమంతులుగా తీర్చిదిద్దబడతారు, పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడతారు. నేను ప్రాణం పెట్టి చనిపోయి పాతి పెట్టబడి 3వ దినాన నేను తిరిగి లేపబడతాను. హల్లెలూయా. దానికి సాదృశ్యంగా ఇదిగో ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో తిరిగి నేను కడతానని దేవుడు చెప్పాడు. ఆ మాటను అక్కడున్న యూదులు తప్పుగా అర్థం చేసుకుని ఇంత పెద్ద దేవాలయం కట్టడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది, ఇలాంటి దేవాలయం 3 దినాల్లో ఎలా కడతావు అని యేసు ప్రభుని ప్రశ్నించారు. దాని ఆధ్యాత్మికంగా వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఆ గుడారము, ఆ మందిరము యేసయ్య శరీరముతో పోల్చబడింది అనే విషయం వాళ్ళు గుర్తెరగల. హల్లెలూయా. 3 దినాల్లో తిరిగి నేను కడతానన్నాడు యేసయ్య, కానీ వాళ్ళు పట్టించుకోవాలి, దాన్ని నమ్మాల, దాన్ని అర్థం చేసుకోవాలి. అది దాని యొక్క ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే తెలుసా? యేసయ్య మన పాపాల కోసం సిలువలో కొట్టబడి, మెత్తవేయబడి, మరణించి, ప్రాణం పెట్టి ఆయన 3వ దినాన్ని తిరిగి లేపబడతాడు. హల్లెలూయా. ఈ విషయం యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ ఎక్కక ముందే అపోస్తలులకు చెప్పారు, తన శిష్యులకి చెప్పారు. ఆ మాట వాళ్ళు మరిచారు. ఈ మాట ఇక్కడ పౌలు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏమని? క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడిచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లా చెప్పుచున్నారు? మీరు ఎవరు చెప్పడానికి? హల్లెలూయా. యేసు ప్రభు పాపుల కోసం ప్రాణం పెట్టాడు, చనిపోయాడు. ఆయన మరల పునరుత్థాన శక్తితో తిరిగి లేచాడు. ఆయన పునరుత్థానుడు అయ్యాడు. మీరెవరు పునరుత్థానం లేదని చెప్పడానికి? ప్రశ్న ఇక్కడ. హల్లెలూయా. తర్వాత ఏమన్నాడు చూడండి, మృతులు పునరుత్థానము లేదని ఎట్లా చెప్పుతున్నారు? తర్వాత మృతులు పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చెయ్యే ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపనని ఆయన గూర్చి మేము సాక్షులము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగబడుచున్నాం. మృతులు లేపబడిన ఎడల క్రీస్తులు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తు నందు నిద్రించిన వారు నశించిరి. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తు నందు నిరీక్షణ ఉంచిన మనమై ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. హల్లెలూయా. ఇక్కడ విశ్వాసమును గురించి, పునరుత్థానం గురించి చాలా క్లియర్ గా చెప్తున్నాడు. యేసు కనుక
పునరుత్థాన శక్తితో తిరిగి లేపబడకపోతేనట ఆయన మీద విశ్వాసం ఉంచి చచ్చిపోయిన మృతులు కూడా హల్లెలూయా వ్యర్థులే, వారి విశ్వాసం కూడా వ్యర్థమైంది. హల్లెలూయా. ఈ రోజు మనందరికి ఒక నిరీక్షణ ఉంది కదా, ఎవరైనా ప్రభువునందు మృతులు ఎవరైనా ఉంటే వారిని బట్టి ఒక రకమైన బాధ, భౌతికంగా వారు మన మధ్యలో లేరు అనే బాధ ఉన్నప్పటికీ మనల్ని మనము సమర్థించుకోవడానికి మనకున్న ఒక విశ్వాసం నిరీక్షణ ఏంటంటే, యేసు ప్రభు ఎలాగైతే పునరుత్థాన శక్తితో తిరిగి లేచారో అలాగే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచిన వారు, నిద్రించిన వారు మరలా తిరిగి లేపబడతాము. వారిని మనం ఎదుర్కొంటాము, వారిని మనం కలుసుకుంటాము. ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచుతాం. హల్లెలూయా. ఇదే మొదటి దశలోనికి పత్రిక 4వ అధ్యాయం కూడా మనకు సాక్ష్యం ఇస్తుంది. నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదని అపోస్తలుడైన పౌలు చాలా క్లియర్ గా చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, క్రీస్తు మృతుడైపోయి ఒకవేళ అదే సమాధిలో కుళ్ళిపోతే మేము ప్రకటించే సువార్త అబద్ధం, నేను ప్రకటించే విశ్వాసం అబద్ధం, నేను మాట్లాడే యేసుని గురించిన మాటలు వ్యర్థం, వాటి వల్ల ఉపయోగం లేదు. మేము దౌర్భాగ్యులమవుతాము, వ్యర్థులమవుతాం. యేసు ప్రభు నమ్మిన వారందరూ వ్యర్థులవుతారు, ఆయన మీద విశ్వాసం ఉంచిన వారందరూ కూడా వ్యర్థులవుతారు. కానీ మీ విశ్వాసం వ్యర్థము కాదు, ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదు. ఎందుకని తెలుసా? యేసు ప్రభు మృతులలో నుండి సజీవుడిగా పునరుత్థాన శక్తితో తిరిగి లేచాడు. దేవుడు ఆయనను లేపెను. హల్లెలూయా. ఆయన లేపబడకపోతే మన విశ్వాసం మృతము, ఆయన లేపబడకపోతే మనం ఉంచిన విశ్వాసము వేస్ట్, అది ఎందుకు పనికిరాదు, వ్యర్థము అని చెప్పి రాయబడింది. హల్లెలూయా. కానీ మన విశ్వాసము వ్యర్థము కాదు. ప్రభువునందు మనం ఉంచిన విశ్వాసం, ఆయన మీద ఆధారపడిన ఆ విశ్వాసం, ఆయన నమ్ముకుని ముందుకెళ్తున్న ఆ విధి విధానం, ఆ నడిపింపు ఎన్నటి వ్యర్థం కాదు. ప్రభు వాక్యములు ఖచ్చితంగా రాయించాడు, ప్రభువునందు పరు ప్రయాస ఎన్నటికి వ్యర్థం కాదు. హల్లెలూయా. ఈ రోజున ఈ పునరుత్థానం గురించి ఇంకా కొన్ని విషయాలు లోతుగా మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. అపవాది యొక్క ట్రాప్ గురించి నేను చెప్పాలి. అపవాది చాలా మంది విశ్వాసుల్లో, కొంతమంది సేవకుల్లో ఈ పునరుత్థానం గురించి అవగాహన చాలా తక్కువగా ఉండేటట్లు చేస్తున్నాడు. క్రైస్తవ్యానికి ప్రాముఖ్యమైన పునాది, ఒక విశ్వాసు, ఒక దైవజనుడికి బలము, ఆధారం ఏంటంటే యేసయ్య పునరుత్థానం. పునరుత్థానము లేకపోతే మన విశ్వాసం వ్యర్థమని వాక్యం చాలా క్లియర్ గా చెప్తుంది. యేసు ప్రభువుని నమ్మటానికి, ధైర్యముతో, అధికారంతో ప్రకటించడానికి, యేసు ప్రభు నమ్ముకోవడానికి ప్రాముఖ్యమైన ఆధారం ఏంటంటే అది పునరుత్థానమే. ఈ లోకంలోనికి చాలా మంది వచ్చారు, దేవుళ్ళగా దేవతలుగా చలామణి అయ్యారు కొన్ని యుగాలు, కొన్ని సంవత్సరాలు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటంటే, మేము దేవుళ్ళమని ప్రకటించారు, గొప్పవారమని ప్రకటించారు, మేము మరణాన్ని జయిస్తాము, ఇదిగో నేను చచ్చిపోయి పాతి పెట్టబడి తిరిగి లెగిస్తామని చెప్పి కొన్ని ప్రకటనలు కూడా మనం చదివాము, విన్నాము. హల్లెలూయా. కానీ ఏ ప్రకటన ఈ లోకంలో ప్రూవ్ చేయబడాల, ప్రకటించబడిన ఏ వ్యక్తి కూడా చచ్చిపోయి తిరిగి లేపబడాల. చరిత్రలో, ప్రపంచ పుటములో పేరు చూచి ఎతికితే యేసు అనే ఒక దేవుడు, యేసు అనే ప్రభు తప్ప ఇంకా ఎవరు మరణాన్ని జయించి తిరిగి లేపబడాలి. హల్లెలూయా. దీన్ని కనుమరుగు చేయడానికి అపవాది ఆది నుండి ట్రాప్ చేస్తూ వచ్చాడు. హల్లెలూయా. ఆదిలో మనకి ఎవరు కనబడతారంటే హేబేలు కనబడతాడు. హేబేలు వంశంలో నుంచి యేసు ప్రభు రావాలి యాక్చువల్లీ. హల్లెలూయా. హేబేలు కుట్రగా అన్న అయిన కయ్యని చేత చచ్చిపోయాడు. హల్లెలూయా. హేబేలు చంపబడ్డాడు. తర్వాత ఎవరు కనబడతారు మనకి? ఇశ్రాయేలీయులు బానిసత్వంలో ఉన్నారు. హల్లెలూయా. 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. ఆ రోజున ఫరో ప్రకటన చేశాడు, పురుషులందరూ చచ్చిపోవాలి, ఆడపిల్లలే బతకను. హల్లెలూయా. తర్వాత యూదులు, హామాను లేచాడు. యూదులు, ఇదిగో యోధా జాతి అంతా కూడా ఎందుకు పనికిరాని జాతి, దాని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, వాళ్ళకి తిండి దండగా నీరు దండగా, రాజ్యంలో యూదులందరిని ఓచుకొత్త పోయాలంటే రాజు కూడా వెనక ముందు చూడకుండా ఆమోద ముద్ర వేసేసాడు. హల్లెలూయా. ఎస్తేరు, మోర్దెకై చేసిన ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు మరల తన ప్రజలను కాపాడాడు. హల్లెలూయా. తర్వాత దావీదు కుమారుడుగా రావాలి. దావీదు మీదకి సౌలు అనేక మార్లు లేచాడు. 300కు పైగా బెన్యామీను గోత్రికుడైన తార్సువాడైన సౌలు ఈటని విసిరాడు. కానీ దేవుడు 300 సార్లు ఒక్కసారి కూడా ఈటను దావీదుకి తగలాలి. బెన్యామీను గోత్రికులు ఈట వేసట్లు చాలా స్పెషలిస్టులు, వాళ్ళు గురి తప్పదు. అలాంటిది దావీదు మీదకి 300కు పైగా చాలా సందర్భాల్లో ఈటి వేసడానికి ప్రయత్నం చేస్తే ఒక్క ఈటి తప్ప కూడా దావీదు జీవితంలోకి వెళ్ళిన వాళ్ళ దేవుడు. హల్లెలూయా. చెప్పండి. అలా మొదటి నుంచి
యేసు ప్రభు ఏ గోత్రంలో అయితే పుడుతున్నాడో, ఏ ప్రజల నుంచో వస్తాడని చెప్పి ప్రవచనం ఉందో, ఆ ప్రవచనాన్ని, ఆ మాటను చెరిపివేయడానికి అపవాది మొదటి నుంచే వాడి యత్నం, వాడి ప్రయత్నం, వాడి కుయుక్తి మొదటి నుంచే యేసు ప్రభు ఏ జనాంగంలో నుంచి పుడతాడో, ఏ వంశంలో నుంచి పుడతాడో, ఏ గోత్రం నుంచి పుడతాడో, ఆ గోత్రాన్ని, ఆ వంశాన్ని టార్గెట్ చేసి ఆడపిల్లల్ని బతకనించండి, పురుషులు మాత్రం చంపేయాలని ఆలోచనతో ఉన్నాడండి. హల్లెలూయా. యేసు ప్రభు పుట్టే సమయంలో హేరోదు కూడా అదే చేశాడు. పురుషులందరిని కూడా చంపేయండి, చిన్నపిల్లలందరినీ చంపేయండి. హల్లెలూయా. చేలు తల్లి చెప్పండి. కానీ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్యని కాపాడుతూ వచ్చాడు. ఓకే, చేలు తల్లి వాట్ ట్రాప్ అంటే మొట్టమొదటిగా వాట్ ట్రాప్ అంటే తెలుసు. అసలు రక్షకుడు మెస్సయ్య పుట్టకుండా యోధా ప్రజల్ని, దేవుని ఇశ్రాయేలు ప్రజల్ని చంపాలని చూశాడు. తర్వాత యేసు ప్రభు పుట్టి పెరిగి పెద్దవాడే తండ్రి చిత్తము కోసం ఆయన ప్రిపేర్ అవుతూ ఉండగా, ఆయన సువార్త ప్రకటిస్తూ ఉండగా అనేక సందర్భాల్లో యేసు ప్రభు మీద బురద జల్లాడు. అనేక మనుషులకు దూరి యేసు ప్రభు బోధలు విమర్శించాడు, యేసు ప్రభు కార్యాలను విమర్శించాడు. నువ్వు దెయ్యాలను వెళ్ళగొడుతున్నావు, బెల్జెబూల్ ఆత్మతో, దెయ్యముల అధిపతితోనే దెయ్యాలు వెళ్ళగొడుతున్నావు, కానీ నువ్వు దేవుని శక్తితో కాదని, నువ్వు దేవుని కుమారుడు కాదు, నువ్వు మెస్సయ్య కాదని అన్నాడు. హల్లెలూయా. నువ్వు పాపివి, పాపుల స్నేహితుడు, పాపులతో కలిసి త్రాగుబోతులతో కలిసి నువ్వు తిరుగుతున్నావు, దేవుని కుమారుడు మెస్సయ్య రక్షకుడు ఇలా ఉండడు అని చెప్పి చాలా మంది యూదుల్లో నుంచి వ్యతిరేక భావజాలమైన మాటలు వాడు బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. తర్వాత మెస్సయ్య రక్షకుడు అంటే గుర్రం మీద పుట్టాలి, రాజుగా పుట్టాలి, హుందాగా పుట్టాలి, నువ్వేమో ఎలాగూ పుట్టావు, నువ్వు కాదు రాజు, నువ్వు కాదు మెస్సయ్య అని ఆయన పుట్టుకను కూడా అవహేళన చేయించాడు ఆనాటి యూదులతో. హల్లెలూయా. ఆయన పుట్టుకను తిరస్కరించారు, ఆయన చేసిన అద్భుతాలను తిరస్కరించారు, ఆయన వర్తమానాలను తిరస్కరించారు. ఆయన ఎవరిని మీద కనికరపడి స్వస్థపరిస్తే విశ్రాంతి దినాన్ని ఎలా చేసావు, ఆ రోజు ఎలా చేసావు, ఈ రోజు ఎలా చేసావు అని చెప్పి ఆయనను అనుదినము ఆయన అవహేళన చేస్తూ వచ్చారు. హల్లెలూయా. ఇదంతా అపవాది ట్రాప్ అండి. ఈ రోజున చాలా మంది విశ్వాసులు కూడా అపవాది ట్రాప్ లో పడి దేవుడు ఏం చేశాడు, దేవుడు నాకు ఏమీ చేయలే, నా జీవితంలో ఏ కార్యాలు లేవు, నా బ్రతుకులు ఏ సంతోషం లేదని చెప్పి ఈ అపవాది ట్రాప్ లో పడి కొంతమంది ఉన్నారు. వారికి ఈ రోజు పునరుత్థాన శక్తి ద్వారా విడుదల కలుగును. ఏది జరిగినా, ఏది జరగకపోయినా యేసు ప్రభు మంచి దేవుడు అని చెప్పే గొప్ప మనసు ఈ రోజున యేసునామములో వాళ్ళ ఆపరేటం కాదు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. అపవాది ట్రాప్ ఆ రోజున మనుషులకు దూరి అలా చేశాడు. ఆయన భూమి మీద వాడబడుతున్న 3.5 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిన వ్యతిరేకత, ఎక్కడికి వెళ్ళిన వ్యతిరేకత. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిన వ్యతిరేకత. అవసరానికి, అద్భుతానికి, స్వస్థతకి యేసు ప్రభువును వాడుకునేవారు. అద్భుతము, స్వస్థత జరిగిన తర్వాత, అవసరం తీరిపోయిన తర్వాత యేసు ప్రభు బోధన విడిచిపెట్టారు, ఆయన క్రియలను మర్చిపోయారు. కృతజ్ఞత లేకుండా బరబ్బానే మాకు కావాలి, యేసుకు సిలువేయండి అని సిలువుకు అప్పగిచ్చేసారు ప్రజలు. హల్లెలూయా. అంటే అపవాది ట్రాప్ చెప్తాను. అపవాది ట్రాప్ మొదటి నుంచి ఆయన ఏ గోత్రంలో పుడతాడో, ఏ ప్రజల నుంచి వస్తాడో వారిని అంతం చేయాలని ప్రయత్నం చేశాడు, కానీ దేవుడు వారిని కాపాడుకుంటూ వచ్చాడు. రెండోదిగా ఆయన భూమి మీద పుట్టిన తర్వాత, ఆయన సేవ ప్రారంభించిన తర్వాత ఆయన చేసిన అద్భుతాలు, స్వస్థత, సూచిక మాత్కార్యాలు అన్నిటిని కూడా వ్యతిరేకించాడు. ఆయన దేవుడు కాదు, మెస్సయ్య కాదు అని చెప్పి భావజాలంతోనే చాలా మంది ఉన్నారు. ఓకే, ఇది 2. మూడోది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు సిలువుకి ఎక్కే సమయంలో ఆయన చేయబడిన అవహేళన, నువ్వు దేవునివైతే దిగిరా, నువ్వు దేవుని కుమారుడైతే దిగిరా. వీడి ప్లాన్ ఏంటో తెలుసా? యేసయ్య కనుక సిలువలో ప్రాణము పెడితే, యేసయ్య కనుక సిలువలో ఆయన ప్రాణాన్ని విడిచిపెడితే, చచ్చిపోతే అపవాది ఓడిపోతాడు, మరణం ఓడిపోద్ది, రోగాలు ఓడిపోతాయి, పాపం ఓడిపోద్ది, మనుషులందరూ స్వతంత్రులుగా మారుతారు. యేసు ప్రభు సిలువలో చావకూడదు. అందుకే కొన్ని సందర్భాల్లో పేతురు కూడా అన్నాడు, ఆ సిలువ నీకు దూరమగు గాక అన్నాడు. యేసయ్య ఏమన్నాడు? సతనా నా వెనక పో అని గద్దించాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? అపవాది ట్రాప్ గురించి చెప్తాను, తర్వాత వాక్యలోకి వెళ్తా. హల్లెలూయా. యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడు నువ్వు దేవుడు అయితే దిగిరా, నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను రక్షించు. దొంగ అదే మాట అన్నాడు. ఆయన ముందు నిలబడిన కొంతమంది మనుషులు, స్వస్థత పొందిన కొంతమంది మనుషులు, ఆయన అద్భుతాలు, బోధలు విన్న కొంతమంది మనుషులు, బాధపడే వాళ్ళు బాధపడుతున్నారు, ఆయన అవహేళన చేసే వాళ్ళు కూడా అవహేళన చేస్తారు. నువ్వు దేవుని వైపు దిగిరా, నువ్వు రాజు అయితే దిగిరా, నిన్ను రక్షించుకో. కొంతమంది పక్కన వాళ్ళు అంటున్నారు, అతను రక్షించుకోకపోతున్నాడు కానీ పక్కన వాడు రక్షిస్తాడంట, ఇతడు దేవుని కుమారుడు అంట, ఇతడు మెస్సయ్య అంట, ఇది మనం నమ్మాలంట అని అనేక రకములైన అవహేళనకరమైన మాటలు యేసు ప్రభు చెవిలో పడుతున్నాయి. ఆ సమయంలోనే తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని ప్రార్థన చేశాడండి.
హల్లెలూయా. అంటే అపవాది ట్రాప్ ఏంటి? యేసు ప్రభువును రెచ్చగొడితే ఆయన దిగొచ్చేస్తాడు, చావడు అనే ఉద్దేశంతో రెచ్చగొడుతున్నాడు. కానీ యేసయ్య వివేచనతో ఉంటాడు. ఆయన తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చాడు. అపవాది ట్రాప్లో ఆయన ఏం పడలా. హల్లెలూయా. సిలువలో ఆయన 30 సంవత్సరాల జీవితం తర్వాత సేవా పరిచర్యకు వచ్చేటప్పుడు కూడా అపవాది ఎలా శోధించాడో తెలుసా? ఒక శోధన మీకు గుర్తుకు రావాలి. దేవాలయము పైన నిలబెట్టి, ఎత్తైన స్థలంలో నిలబెట్టి అక్కడి నుంచి దూకే. హల్లెలూయా. ట్రాప్ ఏంటి? అక్కడి నుంచి దూకితే మనిషి ఏమవుతాడు చెప్పరండి అండి. ఎత్తైన స్థలం నుంచి దూకితే ఏమవుద్ది? కాలోచి ఇరుగుపోద్ది, లేదా చచ్చిపోవచ్చు. దానికి వాక్యం లింక్ చేశారు. ఏం తెలుసా? నువ్వు దూకితే ఇదిగో నీ పాదములకు రాయి తగలకుండా దేవుని దూత వచ్చి నీ నెత్తి పట్టు కూడా దూకే యేసు. హల్లెలూయా. చూడండి వాడి ట్రాపులు. వాడు దొంగండి. అపవాది నీ దగ్గరకు వచ్చి నీకు మంచి ఏం చేయడు. నీ దగ్గరున్న విశ్వాసాన్ని దొంగిలించుకెళ్ళిపోతాడు. నీ దగ్గర ఉన్న దేవుడిచ్చిన మహిమను, దేవుడిచ్చిన వరాన్ని, దేవుడు నీకు ఇచ్చిన తలాంతిని, దేవుడు నీలో పెట్టిన ఆత్మల భారాన్ని, దేవుడు నీలో పెట్టిన సుగంధ ద్రవ్యాన్ని వాడు దొంగిలించుకెళ్ళిపోతాడు. అందుకని అపవాదికి చోటివ్వద్దు అని వాక్యం చెప్తాం. అపవాదికి చోటేస్తే ఏమవుద్ది? వాడు నీతో మంచిగా నటిస్తాడు. నీ దగ్గర ఉన్న విలువైన వస్తువులన్నీ తీసుకెళ్ళిపోతాడు. ఆధ్యాత్మిక సంబంధమైన వాటన్నిటిని వాడు దొంగిలించుకెళ్ళిపోతాడు. దినదినము చల్లారిపోతాను. హల్లెలూయా. అపవాది ట్రాప్. ఎత్తైన స్థలం మీద నుంచి దూకే అని యేసు ప్రభువుని శోధించాడు. ఆయన ఆ శోధనలో పడిపోవాలా. ఇంకా తర్వాత 2 శోధనలు మీకు తెలుసు. లోకమంతాన్ని చూపించి నాకు మొక్కు, నాకు సాగిలు పడమన్నాడు, రాళ్ళను రొట్టెలుగా మార్చుకోమన్నాడు. ఓకే. హల్లెలూయా. అపవాది శోధన చూసారా? సిలువకు ముందు, సేవా పరిచర్యకు ముందు అపవాది శోధన. సిలువకు ఎక్కే ఆయన జీవిత యాత్రలో 3.5 సేవా పరిచర్యలు ప్రతిరోజు శోధన, ప్రతిరోజు పోరాటం. సిలువకు ఎక్కిన తర్వాత నువ్వు దేవుని అయితే దిగిరా అని చెప్పి శోధన. హల్లెలూయా. ఆయన ఈ శోధనన్నిటిని జయించి చచ్చిపోయారు, ప్రాణం పెట్టేశారు, మనుషులందరూ కొరకు పెట్టేశారు, సమాధి చేయబడ్డారు. ఓకే. ఇప్పుడు అపవాది ఏం చేయలేక వాడు ఏం చేశాడో తెలుసా? మరణాన్ని ఆపలేకపోయాను, యేసు ప్రభు శిలువ యాగాన్ని ఆపలేకపోయాను. కనీసం నేను ఇప్పుడైనా చేయాల్సింది ఏంటో తెలుసా? ఆ పునరుత్థానాన్ని నమ్మకుండా ఆ పునరుత్థానాన్ని నేను డైవర్ట్ చేయాలి. యేసు నా పాపాల కోసం చనిపోయాడని ఏ వ్యక్తి అయితే పూర్ణ అధికారంతో, పూర్ణ మనస్సుతో యేసు ప్రభువును రక్షకుడిగా యాక్సెప్ట్ చేస్తారో ఆ వ్యక్తి రక్షణ పొందుతాడు. ఇది ప్రధానమైన మూల సిద్ధాంతం. క్రైస్తవ్యానికి ప్రధాన పునాది, నాంది ఇదే. ఒక వ్యక్తి యేసు ప్రభు నా పాపాల కోసం సిలువలో ప్రాణము పెట్టి నా కోసము తిరిగి లేచాడు అని ఏ వ్యక్తి అయితే తన హృదయములో విశ్వసిస్తాడో, తన నోటితో ఒప్పుకుంటాడో ఆ వ్యక్తి రక్షణ పొందుతాడని రోమపత్రిక సాక్ష్యం ఇచ్చింది. ఇప్పుడు అపవాది యొక్క మెయిన్ టాప్ ఏంటంటే పునరుత్థానం నెట్టగా ఆపలేకపోయాడు. యేసయ్య పుట్టకుండా చూద్దాం అనుకున్నా, పుట్టకుండా నేను చేయలేకపోయా. యేసు ప్రభు పెరిగిన తర్వాత ఆయన మీద బురద జల్లి మనుషుల నుంచి, లోకం నుంచి వేరు చేయాలని చెప్పి చూశాను, అదే చేయలేకపోయాను. యేసు ప్రభు సిలువుకి ఎక్కే ముందు, సిలువుకి ఎక్కక ముందే కొరడా దెబ్బలతో కొట్టి చంపించేద్దామని నేను అందరినీ రెచ్చగొట్టాను, కానీ ఆయన సిలువుకి ఎక్కేటట్లుగా చేయలేకపోయాను. సిలువులో ప్రాణం పట్టకుండా ఆపుదామని చూశాను, కానీ అది కూడా చేయలేకపోయాను. యేసు ప్రభు పునరుత్థానాన్ని ఆపుదామని చూశాను, కానీ అది ఆపలేకపోయాను. కనీసం ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటో తెలుసా? పునరుత్థానమును ప్రజలు నమ్మకూడదు. వాడి మెయిన్ ఏమదే, వాడి ఉద్దేశం అదే. పునరుత్థానాన్ని ప్రజలు నమ్మితే ఏమవుతుంది? వారు రక్షించబడతారు. పునరుత్థానాన్ని ప్రజలు నమ్మితే ఏమవుతుంది? నిత్య జీవంలోనికి వెళ్తారు. పునరుత్థానాన్ని ప్రజలు నమ్మితే ఏమవుతుంది? దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. కనుక పునరుత్థానం అబద్ధమని, పునరుత్థానము లేదు అని, పునరుత్థానము అసలు ఏమీ లేదని ఒకవేళ జనుల్లో కనుక మనం దీన్ని ఎక్కువగా మోటివేట్ చేస్తే, దీన్ని ప్రభావితం చేస్తే చాలా మంది ప్రజలు యేసు ప్రభువుని నమ్మరు అనే ఉద్దేశంతో వాడు ఏం చేస్తారో తెలుసా? కొంతమంది సావుకులు ఏర్పరచుకుని, కొంతమంది చల్లారిపోయిన వ్యక్తులు ఏర్పరచుకుని, కొంతమంది లోకంలో మతోన్మాతులు ఏర్పరచుకుని యేసు ప్రభు మన దేవుడు కాదు, యేసు ప్రభు మన కులస్తుడు కాదు, యేసు ప్రభు మన దేశస్తుడు కాదు, యేసు ప్రభు నమ్ముకోవడం ఆ పని మనకి లేదు, మనకు చాలా మంది ఉన్నారు, మనకు చాలా సిద్ధాంతాలు ఉన్నాయి, మనం ఇదే చేయాలని చెప్పి పునరుత్థానం వైపుకు, యేసు వైపుకు వెళ్లకుండా చాలా మంది అడ్డుపడుతున్నారు. ఇది ఎవరు అంటే అపవాది ట్రాప్. ఇది సంగమా జాగ్రత్తగా విను, అపవాది ట్రాప్ లో పడకండి. యేసయ్య శరీరధారుడుగా, కృపా సత్య సంపూర్ణుడుగా ఎలాగైతే లోకానికి వచ్చాడో అలాగే సిలువుకి ఎక్కాడు, సిలువలో ప్రాణం పెట్టాడు, సిలువలో ప్రాణం పెట్టబడిన యేసయ్య సమాధి చేయబడ్డాడు, సమాధి చేయబడిన యేసయ్య మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు.
ఇది సత్యం, ఇది సత్యం, 100% ఇది సత్యం. యేసు మృతులలో లేడు, యేసు పునరుత్థానుడై ఉన్నాడు. యేసు మృతులలో లేడు, యేసు బ్రతికి ఉన్నాడు. యేసులో మరణము లేదు, యేసు నిత్య జీవము కలిగిన దేవుడు. ఇదే మన విశ్వాసం. హల్లెలూయా. ఆఖరికి ఈ మాట చెప్పి నేను వాక్యాలకు వెళ్ళిపోతాను. యేసయ్య సమాధి చేపట్టాడు. అరిమత్తయి యోసేపు కొత్త సమాధి, ఒక ధనవంతుడి సమాధి. ఆ సమాధిలో పెట్టబడ్డానికి కూడా కొన్ని ప్రవచనాలు ఉన్నాయి. హల్లెలూయా. ఆయన ఎంత దీనత్వం అంటే ఆయన జీవితంలో పుట్టడమే పశువుల పాకలు పుట్టాడు దీనుడిగా. భూమి మీద జీవించిన 33.5 సంవత్సరాలు ఆయనకి సెంటు భూమి కూడా లేదు, అడుగు భూమి కూడా లేదు. నక్కలకు బొర్రీలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి చోటేనో లేదన్నాడు. ఆఖరికి ఆయన పెట్టబడిన సమాధి కూడా ఆయన కాదు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు ఈ లోకల్లో దేన్ని సమకూర్చుకోకండి. ఏమి తిందామా, ఏమి త్రాగుదామా అని చింతించొద్దు. మీ తండ్రి అనేక పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులని ఆయన ఎరిగి ఉన్నాడు. మీ అవసరతలు ఆయన తీరుస్తాడని చెప్పాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఈ వాక్యాలు కొంతమందికి నచ్చవాడు. ఎందుకు ఎవరికి నచ్చవాడే? ధనాపేక్ష ఉన్నవాడు, డబ్బును ప్రేమించేవాడు, లోకాన్ని ప్రేమించేవాడు, రాజకీయాన్ని ప్రేమించేవాడు, పదవులను ప్రేమించేవాడు ఈ వాక్యం అక్కర్లేదు. కానీ ఆశీర్వాదం కావాలి, దీవెన కావాలి, ఏదో నామకార్థంగా వచ్చి కూర్చొని వాక్యం మీద వెళ్ళిపోతారు. కానీ నిజముగా ధనాన్ని ద్వేషించి దేవుని ప్రేమించేవారు కొద్దిమంది ఉంటారు. మీరు ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు. హల్లెలూయా. ఇప్పుడు మెయిన్ ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు శిలువలో మరణించాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడిన తర్వాత పొంతి పిలాతు దగ్గరికి వీళ్ళందరిని కూడా తీసుకెళ్ళాడు అపవాది. యేసు ప్రభు ఆయన బ్రతుకుండగా ఒక మాట చెప్పాడు. అదేంటో తెలుసా? చనిపోయిన తర్వాత మరలా తిరిగి లెగిస్తాడు అని చెప్పాడు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే పిలాతు గారు, దానికి పెద్ద రాయి పెట్టి సంఖ్యలతో బంధించి రోమ ప్రభుత్వం యొక్క సీలు వేయాలి. బలమైన శిష్యులు, యాక్టివ్గా ఉండే బలవంతులైన శిష్యుల్ని మీరు యేసు క్రీస్తు ప్రభువుని పెట్టిన సమాధి కాడ మీరు కాపలా పెట్టాలి. ఎందుకు అని అడిగాడు పొంతి పిలాతు. అప్పుడు దానికి సమాధానం చెప్పారు వీళ్ళు, యేసు ప్రభు బ్రతికుండగానే మనుషులందరి కోసం ప్రాణం పెట్టి తిరిగి లెగిస్తానని చెప్పాడు. ఆయన లెగిస్తాడో లేవడో మాకు తెలియదు, కానీ ఈ తనకి 12 మంది అనుచరులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. వీళ్ళు ఆయన శరీరాన్ని మోసుకెళ్ళిపోయి ఎక్కడో పాతి పెట్టేసి ఎక్కడో దాచేసి యేసు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచారని చెప్పి ప్రకటన చేస్తారు. కాబట్టి మనుషులెవ్వరు జరపలేనంత బలమైన బండ యేసయ్య సమాధికి మోతేసేయాలి. ఓకే, మీరు బాగా అర్థం చేసుకోండి. మనుషులు ఎవరు కదల్చలేని అతి పెద్ద బండని సమాధికి అడ్డుగా మోతేసేయాలి. లోపల వాడు బయటికి, బయట వాడు లోపలికి వెళ్ళకుండా కనీసం ఇంత అణువు గాలి వెలుతురు కూడా లోపలికి వెళ్ళినంత బండేసేయాలి. ఓకే, బండేసేసారు. అలాగే పెద్ద పెద్ద సంఖ్యలతో తాళాలేసి సీల్ వేశారు. ఇది ఎందుకు చెప్పారంటే రోమా సీల్ అంటే సామాన్యమైన విషయం కాదు. రోమ ప్రభుత్వం చాలా పటిష్టత కలిగిన ప్రభుత్వం. అది చాలా ఘోరంగా వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. రోమ ప్రభుత్వం యొక్క సీలు వేయాలి. వేసిన తర్వాత ఎవడైనా తీయాలి అంటే వాడు చావుతో చెలగట్టమన్నట్టే. ఎవడు సాహసం చేయలేడు. రోమ ప్రభుత్వం యొక్క సీల్ని ఎవడు తీయలేడు. రెండోది, యేసు ప్రభు సమాధి దగ్గర కాపలా పెట్టిన రోమా సైనికులు ఎలాంటి వాళ్ళో తెలుసా? చాలా ఆజానుభావులు, బలమైన దేహం కలిగిన వారు. రోమా ప్రభుత్వంలో ఒక ఘోరమైన చట్టం ఉంది. డ్యూటీలో ఉండగా ఏ సైనికుడైనా సరే పడుకుంటే, కునుపాటు పడితే ఆ వ్యక్తిని వెంటనే చంపేస్తారు. చాలా కఠినమైన నియమావళి ఉండాలి. మీకు అర్థమవుతుందా? రోమా సైనికులు ప్రభుత్వంలో పనిచేస్తున్నప్పుడు, వారి డ్యూటీలో ఉన్నప్పుడు, కావలగా ఉన్నప్పుడు ఎవరు ఏ పనికైతే నియమించబడ్డారో ఆ సైనికుడు ఆ పనిలో చాలా యాక్టివ్గా ఉండాలి. ఒకవేళ కునుపాటు పడినా, పడుకున్నా, ఏదైనా అపరాధం జరిగితే, అతని వల్ల నష్టం జరిగితే ఆ వ్యక్తిని వెంటనే అక్కడికక్కడ చంపేస్తారు. కాబట్టి ఎవరు పడుకోరు. యేసు ప్రభు సమాధి మీద పెద్ద పెద్ద ఇనప సంఖ్యలు వేసి రోమ ప్రభుత్వం సీలు వేసింది. ఏ మనుషుడు జరపలేనంత పెద్ద బండ యేసు ప్రభు సమాధి గడ్డి పెట్టింది. సైనికులు అటు ఇటు తిరుగుతూ ఏ చీమను, ఏ ఏగను, ఏ దోమను కూడా సమాధి మీదకి రాకుండా వాళ్ళు కాపలా కాస్తున్నారు. అపవాది చేసిన ట్రాప్ అని తెలుసా? శిష్యులు వచ్చి వీరిని కొట్టి, రాయిని తొలగించి, సీలు పగలు కొట్టి యేసు ప్రభుని ఎత్తుకెళ్ళిపోయారని చెప్పి కొన్ని పుస్తకాల్లో రాశారు. కొన్ని పుస్తకాల్లో, కొన్ని సినిమాల్లో, కొన్ని
ఆ షార్ట్ ఫిలిమ్స్ లో అసలు యేసు ప్రభు సిలువలో మరణించలేదు, ఆయన కోమాలోకి వెళ్ళిపోయాడు, తర్వాత బ్రతికాడు, ఆయనకి సెలైన్ పెట్టారు, బలమైన ఇంజక్షన్లు ఇచ్చారు, రక్తం ఎక్కిచ్చారు, ఆయన బానే ఉన్నాడు, ఆయన అక్కడి నుంచి వేరే కాశ్మీర్కి వెళ్ళిపోయాడు, అక్కడ వివాహం చేసుకున్నాడు, పిల్లలకు అన్నాడు, వృద్ధాప్యంలో చచ్చిపోయాడని ఫేక్ న్యూస్ వచ్చినాయి. హల్లెలూయా. దుర్వార్తలు వచ్చినాయి. ఇవి చాలా మంది చదివి యేసు ప్రభు ప్రేమ తెలియక, ఆయన శక్తి తెలియక కొంతమంది ఇది నిజమేననుకుని నమ్మి అపవాది ట్రాప్లోకి వెళ్ళిపోయి గుడ్డితనంలోకి వెళ్ళిపోయిన విశ్వాసులు కూడా కొంతమంది ఉన్నారు. హల్లెలూయా. అసలు సత్యం ఏంటో చెప్పనా? శిష్యులు అప్పటికే భయపడిపోయి బెంబేలెత్తుపోయి వాళ్ళు ఎక్కడో దాక్కున్నారు. వాళ్ళు యేసు ప్రభు గెత్సెమనే తోటలో అరెస్ట్ చేయబడిన వెంటనే ఒక్కడున్నాడండి. ఏమండి చెప్పండి, ఒక్కడున్నాడు. ఆయనతో ఉంటున్న ఏ శిష్యుడు ఒక్కలేడు. యేసు ప్రభుని పట్టుకుని సంఖ్యలు వేసి బంధించగానే ఆయనతో ఉన్న శిష్యులందరూ ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోతే, సమాధి చేయబడిన తర్వాత ఏ ఒక్కడన్నా సాహసం చేసి వస్తాడంటవా? శిష్యులు ఎలా తీసుకెళ్తారు? శీలు ఎలా తెస్తారు? తాళాలు ఎలా పగలు కొడతారు? కావలుగా ఉన్న శిష్యులు మామూలు వారా? రోమా సైనికులు మామూలు వారు కాదు. హల్లెలూయా. చరిత్రలు చెప్పండి. ఇదంతా ఎందుకు చెప్పినా తెలుసా? మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనకి సమాధి ఎలా తెరవబడిందో మనకు సాక్ష్యం ఉంది. చూడండి ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొరలించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహా భూకంపం కలిగెను. ఆ దూత స్వరూపము మెరిపవలే నుండిను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడటం వలన కావలి వారు వణికి చచ్చిన వారు వలె నుండిరి. వా, సమాధి ఎలా తెరవబడింది ఇక్కడ రాయబడింది వాక్యంలో. ఆదివారమున, వినాలి తొలగవద్దు, ఆదివారమున తెల్లవారుజామున పరలోకము నుండి బలమైన శక్తి సమాధి మీదకి దిగిందండి. హల్లెలూయా. ఒక దూత వలె దిగొచ్చిందంట. దూత సమాధి రాయి మీద కూర్చుందంట. ఆ దూత ఒక మెరుపు వలె ఉన్నట్లుగా ఇక్కడ వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. దేవుని శక్తి, దేవుని ప్రభావం. ఇందాక మనం చదువు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. దేవుడు ఆయనను లేపాను. ఓకే, దేవుడు ఎవరిని లేపారు? తండ్రి ఎవరిని లేపారు? తండ్రి యేసును లేపాను. ఓకే, హల్లెలూయా. ఇప్పుడు మత్తయి సువార్త 28:2లో దేవుని దూత మెరిపోవాలి వచ్చి సమాధి మీదకి దిగిందట. హల్లెలూయా. ఆ స్థితి ఎవరు చూసారో తెలుసా? రోమా సైనికులు చూసి భయపడి గజగజ వణికి చచ్చిన వారి వలె పడున్నారు. వీళ్ళు పరిగెత్తుకుంటూ చెప్పిందంటే తెలుసా? యేసు ప్రభు సమాధి యొద్ద మేము కాస్తూ ఉండగా ఒక బలమైన పిడుగు లాంటి దేవుని దూత సమాధి మీదకి దూకగా సమాధి బల్లగా పగిలింది. దానికి సాక్ష్యం నేనే. రోమా సీలు విడిపోయింది, రోమా సంఖ్యలు తెగిపోయాయి, బండ అడ్డు తొలగింది, యేసు పునరుత్థాన శక్తులు తిరిగి లేచాడు. అందరికంటే ముందుగా చూసిన వాడు మేమే అని వచ్చారు. ఈ విషయం పొంది పిలాతుకు తెలుసు. హల్లెలూయా. యాజకులకి తెలుసు, యూదులకు తెలుసు. వాళ్ళ ఈగో అడ్డొచ్చి యేసు ప్రభు మీద ఇంకా బురద జల్లాలని చాలా మంది శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారు. యేసు ప్రభు లెగలేదని చెప్పి ఆయన పునరుత్థానం గురించి చాలా నెగిటివ్ ప్రచారాలు చేశారు. హల్లెలూయా. కానీ జరిగిన వాస్తవం ఏంటో తెలుసా? యేసు క్రీస్తు ప్రభు పునరుత్థాన శక్తితో తిరిగి లేచాడు. ఇక్కడ రాయబడింది, ఆ మాట మీరు కంటిన్యూచేయండి. అతడు భయపడటం వల్ల కావల వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువును పనుకున్న స్థలము చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచున్నాడని అండర్లైన్. ఆయన మృతులలో నుండి లేచుకున్నాడని ఆయన శిష్యులకు తెలియచేయండి. హల్లెలూయా. విశ్రాంతి దినమున ఉదయమని మగ్దలేని మరియ మరి కొంతమంది స్త్రీలు సమాధి దగ్గరికి వచ్చారు సుగంధ ద్రవ్యాలు పట్టుకొని. అప్పుడుకి దేవుని దూత రెడీగా కూర్చుని ఉంది అక్కడ. ఏమి ఎదుగుతున్నారా? యేసు ప్రభుని ఎదుగుతున్నారా? ఆయన మృతుడు కాదు, మృతులలో నుండి ఆయన లేపబడి ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? ఆయన మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మరణము ఆయన్ని బంధించుట అసాధ్యం. కొద్దిగా జీవంతో ఉండండి. మరణము ఆయనను బంధించుట అసాధ్యం. చెప్పండి పక్కన వారికి, మరణము యేసుని బంధించుట అసాధ్యం. హల్లెలూయా. 28 మత్తయి సువార్త 28:2లో మనకి సాక్ష్యం ఉంది. యేసు ప్రభువు పునరుత్థాన శక్తితో
తిరిగి లేచాడు. హల్లెలూయా. అందరూ అప్పుడు యేసు ప్రభు పునరుత్థాన శక్తితో తిరిగి లేచాడు. అంతే, ఆయన పునరుత్థాన శక్తితో తిరిగి లేచాడు. 11 పర్యాయములు అపోస్తలు కనబడ్డారు. 40 రోజులు భూమి మీద పర్యటన చేశారు. ఆయన మేఘారూఢే పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఎలా వెళ్ళానో అలాగే వస్తానని చదివే తల్లి చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మన విశ్వాసానికి, మన నిరీక్షణకు, మన నమ్మకానికి ఆధారం ఏంటో తెలుసా? ఈ పునరుత్థాన ప్రభావం, ఈ పునరుత్థాన శక్తి. నీ దేవుని గురించి నువ్వు తెలుసుకో, ధైర్యం తెచ్చుకో. ఈ లోకంలో కష్టాలు, శ్రమలు, బాధలు చూసి కురుంగిపోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. నీ కష్టాల్లో, నీ శ్రమల్లో, నీ ప్రతికూలతలో యేసు పునరుత్థాన శక్తి, యేసు పునరుత్థాన ప్రభావం నీకు సహాయం చేయబోతుంది. హల్లెలూయా. చెల్లి తల్లి చెప్పండి. ఇంకో మాట కొరింథీ పత్రిక మనం చూద్దామా? 20 వచనం చూడండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చింది కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగిన. హల్లెలూయా. మనుషుని ద్వారా మరణం వచ్చింది. కింద ఆదాము గురించి రాయబడుతుంది. హల్లెలూయా. ఆ మరణమును ఇప్పుడు ఎవరు మింగివేశారు? మొదటి ఆదాము ద్వారా మరణం వస్తే కడపటి ఆదాము ద్వారా నిత్య జీవం వచ్చింది. ఆ మరణము మృంగివేయబడింది. హల్లెలూయా. ఇప్పుడు నేను చచ్చిపోతాను, నాకు అదైపోద్ది, ఇదైపోద్ది, భయాలు మనకి ఏమైనా అవసరం అంటారా? హల్లెలూయా. నేను అంటాను చనిపోతాం అనే మాట అది ఒట్టిదది, అది కాదు అసలు. బైబిల్ ఏం చెప్పింది తెలుసా? హల్లెలూయా. యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి ఈ లోకంలోని యాత్ర ముగిస్తే, నీ భాషలో చనిపోతే, ఆ చనిపోయిన ఇన్స్టెంట్ ని, ఆ పదాన్ని, ఆ సందర్భాన్ని బైబిల్ ఏం పోల్చిందో తెలుసా? శరీరం అనే విత్తనమును వేసావు. విత్తనం వేసినప్పుడు ఆ విత్తనము చస్తేనే అది మరలా మొలకెస్తుంది. ఓకే, అలాగే ఈ శరీరము చచ్చిన తర్వాత మరలా పునరుత్థాన శక్తితో తిరిగి లేపబడదు. ఈ మాట కూడా మనం ఇక్కడ చూస్తాం. ఒకసారి చూడండి, కొరింథీ పత్రికలో 15వ అధ్యాయంలో ఒకసారి చూడండి. ఎక్కడ చూస్తారు మీరు? 35వ వచనం చూడండి. 35వ వచనం. అయితే మృతులు ఎలాగలేతురు? వారిట్టే శరీరంతో ఒత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తన దాన్ని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తట లేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీ విత్తన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనముకు దాని శరీరము ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. చనిపోవటం అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ శరీరాన్ని విత్తాం, దేనికోసం? మహిమా శరీరానికి పోయిపోతుంది. హల్లెలూయా. ఎక్కడ రాయబడుతుంది ఆ మాట? ఇక్కడ మనం చూస్తాం. చూడండి ఒకసారి. 42వ వచనం. మృతుల పునరుత్థానము అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. హల్లెలూయా. ఏనంట? శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. హల్లెలూయా. మన శరీరం బలహీనమైనదిగా, క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా, మహిమ కలిగినదిగా లేపబడుతుంది. హల్లెలూయా. అంటే క్షయమైన ఈ శరీరం ఎలా మారుతుంది? అక్షయతను ధరించుకుంటుంది. ఓకే, విలువలేని ఈ శరీరం దేని ధరించుకుంటుంది? మహిమను ధరించుకుంటుంది. అందుకే మహిమా శరీరం. పౌలు చెప్తాడు, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోనలేమని. రక్త మాంసము కలిగిన ఈ శరీరంతో మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము కనుక మట్టి నుంచి తీయబడిన ఈ శరీరం మరలా మన్నైపోతుంది. సమాధిలో ఉన్న మనము మరల కడబోరం రోగినప్పుడు యేసుక్రీస్తుని ఎదుర్కొంటాం. అలాగే ఇది మన విశ్వాసం, ఇది మన నిరీక్షణ. కాబట్టి నిరీక్ష లేని ఇతరుల వలె, లోకస్తుల వలె మీరు ఏడవద్దు, భయపడద్దు, దిగులు పడద్దు. మన దేవుడు పునరుత్థాన శక్తితో తిరిగి లేచాడు. ఓకే, తర్వాత ఇదే మాట ఇక్కడ మనం చూస్తాము. చూడండి ఒకసారి. 59వ వచనం. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యంను స్వతంత్రించుకున్నారు, క్షయిత అక్షయితను స్వతంత్రించుకున్నారు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను.
మనమందరము నిద్రించముగానే నిమిషమును ఒక్క రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూరం మ్రోగిన అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదురు, మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవాల్సి ఉన్నది, మర్తమైన ఈ శరీరము అమర్త్యను ధరించుకోవాల్సి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్తమైనది అమర్త్యము ధరించుకున్నప్పుడు విజయమందు మరణము పొంది వేయబడిన చప్పట్లు. యేసు పునరుత్థాన శక్తి ముందు, విజయము ముందు మరణము పొంది వేయబడింది. నీ మీద మరణం ఉందా? లేదు. ఎందుకని లేదు తెలుసా? నీ దేవుడు పునరుత్థానుడు, మరణమును జయించిన దేవుడు, పునరుత్థాన శక్తితో తిరిగి లేచిన దేవుడు. వెంటనే ఆ వాక్యాన్ని కంటిన్యూ చేయాలని నేను కోరుతూ ఉన్నాను. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనకి దేవుడు ఏమిచ్చాడు తెలుసా? విజయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మీకు చెప్పే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఏంటో తెలుసా? భయపడద్దు. యేసుక్రీస్తు పునరుత్థానం ద్వారా మనకు కలిగింది తెలుసా? ధైర్యం. రాసుకోండి, ధైర్యం. యేసు పునరుత్థానం ద్వారా మనకు కలిగింది ధైర్యము. భయము పోయింది. ఏం బతకాలి, ఎలా బతకాలి, ఏం తినాలి, ఏంటి అని ఈ ఆలోచన మన జీవితంలో ఉండవసరంలా. హల్లెలూయా. పునరుత్థానం మనకి తీసుకొచ్చిన సంకేతం, పునరుత్థానం మనకిచ్చిన ఒక ఆధారం, లేదా మనకు పునరుత్థానం మనకిచ్చిన ఒక భరోసా ఏంటో తెలుసా? ధైర్యము. ధైర్యం. ఏం ధైర్యం ఇది? ప్రతి పరిస్థితికి దేవుడు నీకు చాలు, ప్రతి పరిస్థితికి యేసు నీకు చాలు, ప్రతి పరిస్థితికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇదే పునరుత్థానం తీసుకొచ్చింది. ఇంకా బాగా చెప్పాలంటే ధైర్యం ఎందుకు అంటే, మిమ్మల్ని అనాథలుగా విడువలేదన్నాడు దేవుడు. మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టలేదు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉన్నాను అన్నాడు. పునరుత్థాన శక్తితో తిరిగి లేచిన యేసు వాక్యము ద్వారా మనతో సదాకాలం ఉన్నాడు. ఆత్మ ద్వారా సదాకాలం మనలో నివసిస్తున్నాడు. మీరు దాస్యపాత్మను పొందలేదు, మీరు దత్తపుత్రాత్మను పొందారు కనుక మీరు భయపడడానికి వీల్లేదు. అది మరణ భయం కావచ్చు, రోగ భయం కావచ్చు, ఆర్థిక భయం కావచ్చు, శత్రువుల భయం కావచ్చు, అది ఏ రకమైన భయం కావచ్చు, భయము నీ మీద ప్రభుత్వం చేయడానికి వీల్లేదు. ఎందుకని తెలుసా? యేసు పునరుత్థానం ద్వారా నీకు జయం వచ్చింది. యేసు పునరుత్థానం ద్వారా ఏమొచ్చింది చెప్పండి? జయం వచ్చింది. అన్నిటి మీద నీకు జయం ఉంది, అన్ని అధికారాల మీద నీకు జయం ఉంది. యేసు అధికారం అప్పర్, అది హైలో ఉంది. అన్ని నామముల కంటే పైనామం. ఈ లోకంలో ఉన్న అన్ని అధికారాల కంటే, అన్ని దురాత్మ శక్తుల కంటే పైన ఉన్న ప్రభావం కలిగిన నామం యేసు నామం. హల్లెలూయా. కాబట్టి నువ్వు భయపడొద్దు బ్రదర్ సిస్టర్. కలవరాలు వస్తాయి, శోధనలు వస్తాయి, ప్రతికూలతలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి. కానీ మనకి నిదర్శనం, మనకు ఆధారం యేసయ్య శిలువ పునరుత్థానం. ఓ మరణమా, చెప్పండి, కంటిన్యూ చేయండి, ఆ వాక్యాన్ని కూర్చోండి. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడ? ధర్మశాస్త్రమే దానికి బలము. ఆ ధర్మశాస్త్రం యేసయ్య శిలువలో నెరవేర్చాడు. ఆయన శరీరంతో ధర్మశాస్త్రం అంతటిని ఆయన నెరవేర్చాడు. ఆయన ఈరోజు భయపడడానికి వీల్లేదు మా. హల్లెలూయా. భయపడద్దు. ఎందుకు భయపడకూడదు? ఎందుకు భయపడకూడదు? ఎందుకు ధైర్యంగా ఉండాలంటే యేసయ్య పునరుత్థాన శక్తితో తిరిగి లేచాడు. ఓకే, ఇదే ధైర్యం అపోస్తులు మనం చూస్తాం. ఈ మాట చెప్పి నేను ముగించి నిలబెట్టి ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. అపోస్తులలోనికి ఇదే ధైర్యం వచ్చింది. ఇక్కడ చూడండి, చాలా గమ్మత్తు ఏంటో తెలుసా? యేసు ప్రభు అరెస్ట్ చేయబడిన వెంటనే, గెత్సెమనీ తోటలో యేసు ప్రభు అరెస్ట్ చేయబడిన వెంటనే అందరూ పారిపోయారు. ఒక్కడ కూడా లేడు ఆయన దగ్గర. పేతురు బాగా యేసుని ప్రేమించాడు కనుక, అసలు నేను వదిలిపెట్టను, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటానంటే, యేసయ్య ముందు దృష్టితో జరగబోయేదాన్ని వివేచించి, కోడి కుయ్యకు ముందే ముమ్మారు అబద్ధం ఆడతావు, బంకుతో నేనెవరో ఎరగనంటావు, అది నెరవేర్చబడింది. అదంతా మీ అందరికీ తెలుసు. చిన్నపిల్ల దగ్గర కూడా పేతురు యేసు ఎవరో నాకు తెలియదు అని అబద్ధం ఆడాడు. ఓకే, తర్వాత పశ్చాత్తాపడ్డాడు. నిజంగా మారు మనసు పొంది గుండె కొట్టుకుని అబద్ధం ఆడినందుకు, యేసు ఎవరు ఎరగనందుకు పేతురు గారు చాలా పశ్చాత్తాపడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ఆధారాలు మనకు కనబడతాయి. హల్లెలూయా. ఇదంతా అయిపోయిన తర్వాత, ఆ రోజున యేసు ప్రభు శిలువ ఎక్కిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత, శనివారము సాయంత్రం, ఆదివారం తెల్లవారుజాము వరకు వీళ్ళందరూ భయంతో ఉన్నారంటే, ఒక్కడో బయటికి రావట్లేదు. ఎందుకంటే యేసయ్యని చంపేశారు, యేసయ్యకి సిలువేశారు,
ఇప్పుడు ఈ సమయంలో బయటకు వస్తే నన్ను సిలువేస్తారు, నన్ను చంపేస్తారు, నన్ను పిడిగుద్దులు గుద్దుతారు అని చెప్పి ఎవరికి వారు మరణాపేక్షతో, మరణ భయంతో గదుల్లో నక్కల వలె బొరిగిల్లో దాక్కున్నారు. ఏ ఒక్కడు బయటికి రాలేకపోయాడు. అందరూ భయపడుతున్నారు, అందరూ దాస్యంలో ఉన్నారు. హల్లెలూయా. మనం కూడా అంతే కదా. ఎఫెసీ పత్రిక సాక్ష్యం ఇస్తుంది, మీరు అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారైతే నేను సాక్ష్యం ఇస్తాను. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయమా 2వ అధ్యాయం 1-2 వచనాల ప్రకారం మీరు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారైతే. హల్లెలూయా. వీళ్ళందరూ ఎలా ఉన్నారో తెలుసా? యేసయ్య ఎప్పుడైతే బంధించబడ్డాడో, పాపాత్ముల చేతికి వెళ్ళాడో, వీళ్ళందరూ కూడా మరణాపేక్ష హృదయంతో భయపడిపోతున్నారు. హల్లెలూయా. ఎప్పుడైతే మత్తయి సువార్త 28:2లో దేవుని దూత అక్కడికి వెళ్ళిన స్త్రీలను కనుగొని సజీవుడైన దేవుణ్ణి మీరు మృతులు ఎందుకు ఎదుగుతున్నారో, ఆయన చెప్పిన మాటలను మీరు గుర్తు చేసుకోండి. ఆయన చెప్పినట్లుగానే ఆయన సమాధిలో నుండి, మృతులలో నుండి సజీవుడైన తిరిగి వచ్చాడు. సజీవుడైన వాడిని మృతుల్లో మీరు ఎందుకు ఎదుగుతున్నారు అని చెప్పిన వెంటనే దూత మాయమైపోయింది. వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. ముందుకు వెళ్తూ ఉండగానే ఒక తెల్లటి వస్త్రములతో ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. కావలేవాడు అనుకుని, తోట కాపురు అనుకుని మరియా మరల దూత చెప్పిన మాట కూడా అర్థం చేసుకోవాలి. కంగారులో ఉంది, భయంలో ఉంది. హల్లెలూయా. అయ్యా, సమాధి ఎవరో పగలగొట్టారు, మా రుబ్బేను, మా బోధకుని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు. ఆయన కనపడ్డా? ఆయన ఎవరన్నా తీసుకెళ్ళడం నువ్వు చూసావా? నీకేం తెలుసు అని అడిగితే ఆయన వెంటనే మరియా అని పిలిచాడు. అంతే, స్వరము గుర్తుపట్టింది. ప్రభువా అని కాళ్ళ మీద పడిపోయింది. హల్లెలూయా. వెంటనే ఇదిగో గలిలయ, నేను కలుసుకుంటాను, వాళ్ళందరూ అక్కడికి వచ్చామని చెప్పాను. హల్లెలూయా. ఈవిడ పరిగెత్తుకుంటూ వెళ్ళి పేతురు దగ్గరికి వెళ్ళి, ఇదిగో యేసు ప్రభు ఆయన చెప్పినట్లే తిరిగి లేచాడు. ఆయన సమాధి ఖాళీగా ఉంది. ఆయన నాతో మాట్లాడాడు, దేవునితో మాట్లాడింది, జరిగిన విషయాలని చెప్తే పేతురు ఉన్న బలంగా పరిగెత్తుకుంటూ వచ్చి సమాధిలోకి వెళ్ళి చేస్తే సమాధి ఖాళీగా ఉంది. ఆయన తిరిగి లేపబడ్డాడు, సమాధి ఖాళీగా ఉంది. హల్లెలూయా. ఈ విషయం అంతా కూడా అపోస్తలులకు స్ప్రెడ్ అయిపోయింది. అరే, మన బోధకుడు చెప్పినట్టుగా ఆయన తిరిగి లేచాడు, మనమే మర్చిపోయాం. ఆయన చెప్పిన విషయాన్ని మర్చిపోయాం. ఆయన పునరుత్థానాన్ని మనం మర్చిపోయాం. ఆయన చెప్పినట్టుగా తిరిగి లేచాడు. ఆయన కలుసుకుందాం, రండి మనందరూ ఒక మీటింగ్ పెట్టుకుందాం, యేసుని కలుసుకుందాం. అందరూ మీట్ అయ్యారు, అందరూ కలుసుకున్నారు, ప్రభువునికి ఎతుకుతున్నారు. ఇప్పుడు ఆయన ఎలా కలవాలి? హల్లెలూయా. ఆయన అప్పటిదాకా శరీరధారుడుగా ఉన్నాడు, ఇప్పుడు ఆయన ఆత్మవశుడుగా ఉన్నాడు. ఆయన మహిమ వస్త్రముతో ఉన్నాడు. ఆయన ముట్టడానికి అంటడానికి వీల్లేదు ఆయన. హల్లెలూయా. ఎలా కలుసుకోవాలి అంటూ ఉండగా వాళ్ళు ఒకళ్ళు లేచి, నేను నమ్మను, పునరుత్థానం నేను నమ్మను, నా కళ్ళతో చూస్తేనే నేను నమ్మను, ఆయన గాయాల్లో ఏలి పెడితే కానీ నేను నమ్మను, చచ్చిపోయినాడు ఎలా బతుకుతాడు అన్నట్టుగా మాట్లాడాడు. ఆ డిస్కషన్ జరుగుతుండగా యేసు వారి మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. సహోదరులారా, మీకు సమాధానం. హల్లెలూయా. పామా రా నా దగ్గరకు వచ్చి, ఇదిగో ఏలి పెడతాగా నమ్మనన్నాగా, ఇది బల్లెపు పోట్లు ఏలి పెట్టాం, ఇదిగో అరచేతులు ఏలి పెట్టాను. కానీ పామా వచ్చి ఏలి పెట్టి చూచి, రుచి చూచి తెలుసుకుని విశ్వాసంతో నమ్మి యేసే కాళ్ళ మీద పడ్డాడు. ఆ సందర్భంలో చెప్పాడు, చూచి నమ్మిన వాడి కంటే చూడకుండా నమ్మిన వాడు ధన్యుడని. నేను ఈ విషయంలో మిమ్మల్ని అందరూ కూడా అప్రిషియేట్ చేస్తా. ఎందుకో తెలుసా? ఆయన పునరుత్థానాన్ని మీరు చూడలా, ఆయన సిలువని మీరు చూడలా, యేసయ్య బోధనలో డైరెక్ట్ గా మీరు లైవ్ లో వినలా, కానీ యేసయ్య పునరుత్థానాన్ని నమ్మారు. ఈ వాక్యం మనకే వర్తిస్తుంది. చూచి నమ్మిన వాడి కంటే చూడకుండా నమ్మిన వాడు ధన్యుడు. మీరు నమ్మటము ద్వారా, మీరు విశ్వాసం ఉంచడం ద్వారా పునరుత్థాన శక్తి మనలోనికి వస్తుందన్నమాట. హల్లెలూయా. మరి అవును కదా, నిజంగా యేసయ్య ఉన్న రోజులు మనం ఆయన ఎలా ఉంటాడో మనకు తెలియదు. ఆయన శరీరధారుడుగా ఉన్నప్పుడు మనం చూడలా, ఆయన శరీరధారుడుగా ఆయన చేసిన ప్రసంగాలు మనం వినలా, ఆయన శిలువ యాగం మనం చూడలా. ఇవన్నీ మనం చదివి మన సహోదరుల ద్వారా దేవుని సహాయంతో మనం తెలుసుకుని విశ్వాసంతో నమ్మాం. అంతే కదా. నమ్మారా లేకపోతే మీకు తెలుసా? ఏంటి తెలిసిన వాళ్ళ చూస్తున్నారు? తెలిస్తే ఎల్లు చెప్పండి. ఓకే, మీరు బాగా అంటున్నారంట. హల్లెలూయా. మనకి తెలియదు, కానీ నమ్మాము. నమ్మటం ద్వారా ఏం కలుగుతుంది? నమ్మటం ద్వారా ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మార్చండి, ఆ మాటను మార్చండి. నమ్మటం ద్వారా పునరుత్థాన శక్తి కలుగుతుంది. ఇప్పుడు పునరుత్థాన శక్తి మన టాపిక్. హల్లెలూయా. యేసు క్రీస్తు నా పాపాల కోసం మరణించి తిరిగి లేచాడని నమ్మితే ఆయన రక్షణ, ఆయన పునరుత్థానం, ఆయన నీతి మనలోనికి వస్తుంది. మనం నీతిమంతులుగా మార్చబడతాం, రక్షింపబడతాం. ఓకే,
హల్లెలూయా. ఇప్పుడు ఓకే, వాక్యాలు అనుకురండి. ఈ శిష్యులందరూ కూడా మీటింగ్ పెట్టుకున్నారు. యేసయ్య వచ్చారు, సమాధానం కలుగన్నారు. తోమ వచ్చాడు, చూచాడు, కాళ్ళ మీద పడ్డాడు, సారీ ప్రభు అన్నాడు. చూచి నమ్మునివాడు కంటే చూడకుండా నమ్మునివాడు అన్నాడు. అయిపోయినాడు. హల్లెలూయా. వీళ్ళందరికీ కూడా ఎప్పుడు ధైర్యం కలిగిందో తెలుసా? యేసయ్య ఆరోహణమైపోతూ ఉండగా వీళ్ళకి అధికారం ఇచ్చాడు. ఇదిగో నాకు ఏ అధికారం అయితే ఉందో, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో, భూమి మీదనో పరమందో నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. మీరు వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి నా సువార్తను ప్రకటించండి. నా సువార్త ప్రకటించి ఎవరైతే నా వార్తను, నా మాట నమ్మారో వారిని అలా వదిలిపెట్టగా వారిని శిష్యులుగా చేయనట్లుగా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మనామములో బాప్తిజాలు ఇవ్వండి. నేను మీకు ఏ సంగతులు అయితే ఆజ్ఞాపించిన వాటన్నిటిని గైకోండి. నేను ఎలా వెళ్తున్నానో మళ్ళా అలా తిరిగి నేను రాబోతున్నాను. ఇది యేసు ప్రభు చెప్పిన ప్రాముఖ్యమైన మాట. హల్లెలూయా. ఇదే మాట అపోస్తలుల కార్యాలు మనం చూద్దాం. బాప్తిజం పొందేవాడు ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందాలి. దేనికి? అద్భుతానికి, స్వస్థతకి, పెళ్లికి, గర్భఫలానికి, ఉద్యోగానికి, చదువుకి, జ్ఞానానికి కాదు, పాప క్షమాపణ నిమిత్తం. ఆయన మరలా చెప్తున్నా, పెళ్లిళ్ళకి తీసుకునే బాప్తిజాలు, అద్భుతాలకి, కలిసి రావడానికి, స్వస్థతలకి, ఏదో అది జరుగుతుంది ఇది జరుగుతుంది ఆశతో తీసుకునే ఏ బాప్తిజం అది నీకు బాప్తిజం అవ్వదు. అది దేవుని దృష్టిలో, దేవుని మనసులో అది అంగీకారము కాదు. బాప్తిజం అనేది సాగుడు పెట్టిన నియంతలకి, నిబంధనలకి, సంస్థలు పెట్టే దాన్ని ఏమంటారు, సంస్థలు పెట్టే కొన్ని ఉంటాయి, ఎలా ఉండాలి అలా ఉండాలి, ఆ సిద్ధాంతాలు సంస్థలు పెట్టే సిద్ధాంతాల మీద బాప్తిజం డిపెండ్ అవ్వదు. హల్లెలూయా. బాప్తిజం అనేది వ్యక్తిగతంగా నేను పాపిని, నా పాపాల కోసం యేసు సిలువలో రక్తం కార్చాడని విశ్వాసంతో నువ్వు యేసు ప్రభుని దేవుడిగా నమ్మి నా పాపాలు క్షమించమని ప్రార్థన చేసుకుని బాప్తిజం పొందితేనే, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందితేనే ఆ బాప్తిజం దేవుడి దృష్టిలో అగ్రి అవుతుంది. హల్లెలూయా. సిద్ధాంతాలతో కూడిన బాప్తిజాలు, సావుకులు పెట్టే సిద్ధాంతాలు, సంఘాలు పెట్టే సిద్ధాంతాలు వాక్యానికి వర్తించవు. మనుషులు పెట్టుకున్న కల్పితాలు వాక్యానికి సంబంధం లేదు. వాక్యంలో రాయబడింది ప్రతి వాడు యేసు నామములో బాప్తిజం పొందాలి. ఎందుకు? పాప క్షమాపణ నిమిత్తం. అప్పుడు పరిశుద్ధాత్మను వరం మీరు పొందుతారంటాడు పేతురు. హల్లెలూయా. అక్క చెల్లి భయపడకండి, మనకి పునరుత్థాన శక్తి ఉంది. మన దేవుడు మరణాన్ని జయించిన వాడు, మన దేవుడు పాపాన్ని జయించిన వాడు, మన దేవుడు అన్నిటినీ జయించిన దేవుడు, జయ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. తెలియకుండా పరలోకానికి ఆరోహణం అయిపోయి వెళ్ళిపోయాడు. శిష్యులు వెంటనే సువార్త ప్రకటించారు. తిరస్కరణ వచ్చింది, వ్యతిరేకత వచ్చింది, ఎవరో నమ్మలా. పేతురు మరలా తొందరపడ్డాడు. హల్లెలూయా. పక్కన ఉన్న అపోస్తలులందరూ కూడా మరలా యేసు ప్రభు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ దేవుని గురించి వాళ్ళు ఆలోచించారు. హల్లెలూయా. అందరూ ఒక మాట అనుకున్నారు, ఏక మనసుతో కలిశారు, గుమ్ముగూడి లెక్క పెడితే ఇంచుమించు 120 మంది అయ్యారు. వారిలో తల్లి అయిన మరియ కూడా ఉంది. 120 మంది మేడగదిలోనికి వెళ్ళారు. ఏక మనసుతో కనిపెడుతున్నారు, తండ్రి వాగ్దానం చేసిన దాన్ని మా మీదకి పంపండి. ప్రార్థన చేస్తున్నారు, ఏక మనసుతో తండ్రికి మొర్ర పెడుతున్నారు. వాళ్ళు ప్రార్థిస్తూ ఉండగా సుడులుగా దేవుడు దిగొచ్చాడు. బలముగా వీచు గాలి వలె దిగి వచ్చాడు. అగ్ని నాలికల వలె వారి మీద విభాగింపబడిగా వాళ్ళందరూ పరిశుద్ధాత్మను పొందారు. నేను ఎందుకు ఈ మాట చెప్పని తెలుసా? వాళ్ళు పరిశుద్ధాత్మను పొందిన వెంటనే ఎక్కడ లేని ధైర్యం వాళ్ళకి కలిగింది, ఎక్కడ లేని జ్ఞానం వారికి కలిగింది. రాజుల ఎదుట, అధికారుల ఎదుట, గొప్పవారి ఎదుట, సామంతుల ఎదుట నిలబడి ఆకాశం కింద ఇవ్వబడిన ఏ నామములో రక్షణ ఉందో యేసే రక్షణ ప్రకటించారు. హల్లెలూయా. విద్య లేని పామరులు వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? విద్య లేని పామరులు, వలలేసుకునే వాళ్ళు, చేపలు పట్టుకునే వాళ్ళు, సముద్రంలో ఉండేవారు. వీళ్ళకి ఎంత జ్ఞానం ఎక్కడిది? ధర్మశాస్త్రంలో ఉన్న హితబోధలు ఎలా చేయగలుగుతున్నారు? వాక్యాన్ని ఎలా ప్రకటించగలుగుతున్నారు? ఈ దైవ జ్ఞానం ఎక్కడిది? అధికారులు ఆశ్చర్యపడ్డారు, జ్ఞానులు ఆశ్చర్యపడ్డారు. హల్లెలూయా. మేడగదిలోనికి వెళ్ళి ఆత్మను పొందిన తర్వాత, జ్ఞానంతో నింపబడిన తర్వాత, ధైర్యంతో నింపబడిన తర్వాత పేతురు చేసిన ఒక్క ప్రసంగం 3000 మంది, ఒక్క ప్రసంగం 5000 మందిని మార్చింది. పేతురు నడుచుకుంటూ వెళ్తుంటే, పేతురు నీడ పడుతూ ఉంటే అద్భుతాలు, స్వస్థతలు జరుగుతున్నాయి. అందుకే ఈ అపోస్తల బోధ మనకి చాలా ప్రాముఖ్యమైనది. నూతన నిబంధనలు అపోస్తల కార్యం 2:42 ప్రకారం అపోస్తల బోధ యందు, సహవాసం యందు, రొట్టె విరిచడందు, ప్రార్థన యందు ఎడతెగక కూడుకొనుడి. మనమేమో ఆదివారం పోతాం, శుక్రవారం ఉండదు, మిగతా రోజులు ఉండదు, ఫోన్ టచ్లు ఉండవు, అసలు ఏమి ఉండవు, మొత్తం పోతాం. చల్లరిపోవా? వారానికి ఒకసారి తింటే బక్సిపోవా, నీరసపోవా, శరీరం సనగిలు, ఎందుకు పనికి రాకుండా పోతాం. నీ ఆత్మీయ స్థితి కూడా అంతే.
దేవుని కంటే ఎక్కువ ఉద్యోగాన్ని ప్రేమిస్తూ, బాధ్యతలు ప్రేమిస్తూ, అది ప్రేమిస్తూ, ఇది ప్రేమిస్తూ. నిన్న ప్రసంగంలో ఉండాల్సింది. చాలా విలువైన మాట దేవుడు మాట్లాడాడు. చాలా ఉన్నతమైన ప్రసంగం. హల్లెలూయా. బిడ్డల గురించి మాట్లాడాడు, కట్టుబాట్ల గురించి మాట్లాడాడు, సిద్ధాంతాల గురించి మాట్లాడాడు, సమర్పణ గురించి మాట్లాడాడు, సావాసం గురించి మాట్లాడాడు, నేర్చుకునే విషయం గురించి మాట్లాడాడు, విశ్రాంతి గురించి మాట్లాడాడు. హల్లెలూయా. శూన్యమిరాలు చేసిన శూన్యమిరాలు గనురాలకి ఎలా మారిందో, శూన్యమిరాల యొక్క కుమారుడు ఎలా బ్రతికాడో, చాలా పాటలు, చాలా విషయాలు నేను చాలా మంది నేర్చుకున్నాను. హల్లెలూయా. ఆ నోట్స్ రాసుకున్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, రాని వాళ్ళకి. ఓకే, అలా. ఎందుకంటే ఆ వాక్యం నేను నిన్న వీడియో తీల, అది యూట్యూబ్కి రాలేదు. చేయలేదు తెలియజెప్ప. హల్లెలూయా. కాబట్టి మన ధైర్యం, మన నిరీక్షణ అని చెప్పండి, పునరుత్థానం. అందరూ చెప్పండి, పునరుత్థానం. నీకు ధైర్యం కలగాల. ధైర్యం ఎలా కలుగుతుంది? పునరుత్థానాన్ని నమ్మటం ద్వారా. ఏ వ్యక్తి అయితే పునరుత్థానాన్ని నమ్ముతాడో, యేసు ప్రభువు తిరిగి లేచిన దేవుడు, సజీవుడైన దేవుడని ఏ వ్యక్తి అయితే నమ్ముతారో ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతారు. హల్లెలూయా. అందుకే ఈ రోజు నలుగురు బిడ్డలు బాప్టిజం పొందారు. మీరేం చేయాలో తెలుసా? పునరుత్థాన శక్తితో నా దేవుడు తిరిగి లేచాడు, నేను దేనికి భయపడకూడదని అభిషేకం కోసం మీరు ప్రార్థన చేసుకోవాలి. లేకుంటే బాప్టిజం పొందని నలుగురు బిడ్డల వాళ్ళు. హల్లెలూయా. మీ నలుగురు కూడా ఏం చేయాలో తెలుసా? అభిషేకం కోసం ప్రార్థన చేయాలి. అద్భుతం, స్వస్థత, అదిగా అది ఆటోమేటిక్ జరుగుతుంది. అద్భుతాలు, స్వస్థతలు అనేవి అవి ఆటోమేటిక్ నీ భక్తిని బట్టి, నీ యథార్థతను బట్టి ఆటోమేటిక్ జరుగుతుంది. నువ్వు ఏది అడగవసరం దేవుని. నువ్వు అడగక ముందు నీ అవసరతలు ఆయన ఎరిగాడు. హల్లెలూయా. నువ్వు అడగాల్సిన ఏంటో తెలుసా? ఆధ్యాత్మికమైన స్థితి. నేను బాగా ప్రార్థన చేయాలి ప్రభా, నీ ప్రార్థన నడిపింపు అని అడగాను. నీ అభిషేకంతో నన్ను నింపండి ప్రభా అని అడగాను. ఏ శోధన వచ్చినా, ఎలాంటి పాపపు గలిబిలి స్థితి నా జీవితంలో వచ్చినా దాన్ని సునాయాసంగా నేను ఎలా తిప్పుకొట్టాలా వివేచన నాకు దయచే ప్రభా. ఈ లోకంలో ఏ మలినము, ఏ మట్టి నాకు అంటకుండా యథార్థంగా, పరిశుద్ధంగా నీకు సాక్షులుగా బ్రతకాలని మీరు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. వాళ్ళు మాత్రమే కాదు, కూర్చున్న వాళ్ళు కూడా చేయాలి. వాళ్ళ నలుగురికి నిలబడి చెప్తాను అనుకుంటున్నారు పాస్టర్ గారు, అలాగే కాదు మీకు కూడా. ఓకే, ఎంత దినాల్లో, అపాయకరమైన దినాల్లో ఉన్నాం, ఘోరమైన దినాల్లో ఉన్నాం. యేసు ప్రభు ఈ రోజు కాదు లేచాను. 2026 సంవత్సరాల కిందట యేసు ప్రభు పునరుత్థాన శక్తితో తిరిగి లేచాడు. యోహాను సువార్త 14:1-2-3 వచనాల ఆధారంగా మీరు దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా అందరూ విశ్వాసం ఉంచారు. మీ హృదయములు కలవరపడని, దండికి ఎవడు మాటలు, ఆడు మాటలు, ఏడు మాటలని మీ విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. భయపడొద్దు, కలవరపడొద్దు. మీ విశ్వాసం స్థిరంగా ఉండమని చెప్తున్నాడు. తండ్రి ఇంటి వద్ద అనేక నివాసములు కలవు, మీకంటే ముందుగా వెళ్ళి మీకోసం నేను స్థలాలను సిద్ధపరిచి ఎలా వెళ్ళిన అలా నేను రాబోతున్నాను. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. మొదటి వాడను కనపడేవాడను, మృతుడు నెత్తినే కానీ ఇదిగో యుగ యుగములు. అది జీవించుచున్న దేవుడు, సజీవుడైన దేవుడైనా. హల్లెలూయా. యుగ యుగములు జీవించుచున్న దేవుడు. చెప్పండి, యేసయ్యా యుగ యుగములు జీవించుచున్న దేవుడు. ఆయన రాజ్యం అంతం లేని రాజ్యం. కూర్చోండి సహోదరులు, కూర్చోండి. హల్లెలూయా. మీ కాళ్ళు నొప్పులు ఆడుతాయి. ఓకే, అపోస్తలుల కార్యాలు 2:24. అపోస్తలుల కార్యాలు 2:24 వేరేబడి చూడండి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. హల్లెలూయా. ఆయన ప్లేస్ లో మేము ఏం పెట్టుకోండి? మరణము యేసుని నమ్మిన వారిని బంధించడం అసాధ్యం. ఆయన మధ్య పరదేశికి వచ్చినప్పుడు కడబోరం రోగుతుంది, ఆఖరి బోరం 7వ బోరం రోగినప్పుడు ఆయన మధ్య పరదేశికి వచ్చినప్పుడు ప్రభువునందు మృతులు మొదటగా లేపబడతారు. హల్లెలూయా. కాబట్టి నిరీక్ష మన సిగ్గుపరిస్థితిని వాక్యం చెప్తుంది. భయపడద్దు దేనికి. మన దాస్యపాత్మను మనం పొందినది దత్తపుత్రాత్మ. ఏదైనా జరగను, ఏ నష్టమైనా జరగను. మోసం చేసేవాడిని చేయనివ్వండి, మీ మీద పడేవాడిని పండవండి, మీరు ప్రార్థన చేయండి. దేవుడే మీ పక్షంగా అద్భుతం చేస్తాడు. ఎవరిని లేపాలో వారిని దేవుడు లేపుతాడు. ఎలా నేను దీవించాలో అలాగే దేవుడు నేను దీవిస్తాడు. ఎలా నేను ఎత్తుకునే ఆ దరికి చేర్చాలో అద్దరికి దేవుడు నేను చేర్చాలి. మీ విశ్వాసం జాగ్రత్త, యథార్థత జాగ్రత్త. యేసు ప్రభు ఈ రోజు కాదు లేచింది, 2026 సంవత్సరాల కిందట యేసు ప్రభు వారు పునరుత్థాన శక్తితో తిరిగి లేచారు. ఇదే చెప్తున్నట్టు ఇక్కడ అపోస్తలుల 2:40. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. ఎందుకు మరణం బంధించలేదు?
మన దేవుడు మరణంలో జయించాడు కనుక ఆయన పునరుత్థాన శక్తి మనలో లేకపోతే, ఇదే యోహాను సువార్త 11:25, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరలా బ్రతుకుతాడు, అంత్యదినమున అతను నేను తిరిగి లేపెదను, అతన్ని జ్ఞాపకం చేసుకుంటానని యేసు చెప్పాడు. అందుకని అపోస్తలుల 2:42 సాక్ష్యం, దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాడు, మరణము ఆయన బంధించడం అసాధ్యం. చెప్పండి, దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను. చెప్పండి, దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, మరణము ఆయన్ని బంధించుట అసాధ్యం. ఓకే, ఇదే వాక్యం మీరు ప్రతిరోజు చదవండి, ధైర్యం కలుగుతుంది. అపోస్తలుల 2:42 ఉదయం లేవగానే మీరు చదవండి. రోగ భయము, మరణ భయము, వ్యాధి భయము, అప్పు భయము, శత్రు భయము, ఏ భయమైనా సరే పరారే, పరిగెత్తిపోద్ది. హల్లెలూయా. భయము ఆవరించినప్పుడు దేవుని వాక్యం చదవండి. భయము ఆవరించినప్పుడు ప్రార్థన గదిలోనికి వెళ్ళండి. రహస్య గది, ప్రార్థన గది. నేను చెప్పా, ప్రార్థన గదిలోనికి వెళ్ళండి. అక్కడ ఏముంటది అని చెప్పా? ప్రార్థన గదిలో ఏముంది చెప్పండి? ప్రార్థన గదిలో ఏముంది? విశ్రాంతి ఉంది. షూనేమిరాలు ఏం చేసింది? ఎలీషాని పిలిచి అతడు భక్తి కలిగిన వాడిని ఎరిగి తన భర్తతో మాట్లాడి తన ఇంటి పై గోడ మీద ఏం కట్టింది? ప్రార్థనా గది కట్టింది. ప్రార్థన గదిలో ఏం పెట్టింది? మంచము పెట్టింది, బల్ల పెట్టింది, కుర్చీ పెట్టింది, దీపస్తంభం పెట్టింది. హల్లెలూయా. చేయలేదు తల్లి చెప్పండి. ఇప్పుడు ఎలీషా వెళ్ళగానే ఏం కనబడుతుంది? గదిలో మంచం. ప్రార్థన గదిలో ఏముంటది? విశ్రాంతి ఉంటది, సమాధానం ఉంటది. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులు రండి, నీకు సమాధానం కావాలా, నెమ్మది కావాలా? ఈ రోజు పునరుత్థాన శక్తితో ప్రభు మాట్లాడుతున్నాడు, నీ ఇంట్లో ప్రార్థన గది కట్టు. నీకు కావలసిన సమాధానం, నెమ్మది ప్రార్థన గదిలోనే ఉంటాయి. నీ 4 గదులు ఒక గది దేవుని సన్నిధికి అప్పగించు. నేను చెప్పాను, కొంతమందికి ఆ రూమ్ అంతా అన్ని రూమ్లో ఉండే ఒకటే రూమ్ ఉంటది, ఏదో ఒక మూల, ఏదో ఒక కార్నర్. ప్రభువా, ఇది ఈ స్థలంలో నేను నీ సన్నిధిలో నేను ప్రార్థన గది కట్టుకుంటా, నేను నీతో మాట్లాడడానికి ఈ స్థలాన్ని నేను ప్రతిష్ఠించుకుంటున్నా, దీన్ని పరిశుద్ధపరిచని ఆ కొద్ది కార్నర్, నా చిన్న మూలను దేవునికి అప్పగించాను. అదే నీకు ప్రార్థన గది. ఒకవేళ నీ ఇంట్లో 4 రూమ్లు ఉంటే ఒక గదిని దేవునికి అప్పగించు. ప్రతిరోజు దేవుడు అక్కడికి వచ్చి నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. షూనేమిరాలు భలే కట్టిందండి ప్రార్థన గది. ఆవిడకి ఎలా వచ్చిందో అందుకే గండ్రాలైంది ఆవిడ. దైవజనుని ఇంటికి ఆహ్వానించి పైన మంచి గది కట్టి మంచం వేసింది. మంచం దేనికి సూచన అని చెప్పండి? విశ్రాంతి. విశ్రాంతి. నీకు విశ్రాంతి, సమాధానం, నెమ్మది కావాలంటే ప్రార్థన గది. ఎవరిని ఆధారం చేసుకోవద్దు, ప్రార్థన గదిని అనుకోవాలని. హల్లెలూయా. రెండోది ఏం పెట్టింది చెప్పండి? బల్ల. బల్లేసింది. ఎలీషాకు కట్టిన ప్రార్థన గదిలో మంచం ఉంది, విశ్రాంతి, బల్లేసింది. బల్ల సహవాసం. నీ సహవాసం దేవునితో ఉండాలి, దేవుని వాక్యంతో ఉండాలి, దైవజనులతో ఉండాలి, పరిశుద్ధులతో నీ సహవాసం ఉండాలి. తాగుబోతులతో, తిరిగిబోతులతో, సరసాలు ఆడేవాళ్ళతో, యాలకోలాలు ఆడేవాడితో ఉంటే నీ జీవితాలు. ఇప్పటికి కూడా చాలా మంది పెద్ద చిన్న తేడా లేకుండా మాట్లాడతారు. ప్రతిదానికి యాలకోలాలు, ప్రతిదానికి నవ్వు. నీ జీవితం కూడా నవ్వులు పాలైపోతుంది. జాగ్రత్త. నీ తోటి సహోదరులతో మాట్లాడేటప్పుడు, దైవజనుడితో మాట్లాడేటప్పుడు, దైవజనులతో మాట్లాడేటప్పుడు, నీకంటే పెద్ద వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడు, విలువ ఇచ్చి మాట్లాడు. వాళ్ళని డామినేట్ చేయాలని, అవహేళన చేయాలని నువ్వు మాట్లాడితే నువ్వే అవహేళన అవుతావు. వాడికి నష్టమేమి ఉండదు, వాళ్ళకి కష్టమే రాదు. నువ్వు ఏదైతే చేయదలుచో అదే దేవుడు నీకు చేస్తాడు. నీ సహవాసం, నీ మాటలు, నీ క్రియలు, నీ చూపులు, నీ ప్రవర్తన, నీ పద్ధతులు అన్నిటినీ దేవుడు గమనిస్తున్నాడు. జాగ్రత్త. హల్లెలూయా. బల్ల, సహవాసం. ఓకే. మూడోదిగా ఏం వేశారు? పీట. దాన్ని ఎందుకు కూర్చోన్న పీట. పీట స్థితి నేర్చుకోవటం, కూర్చోవటం. పీట మీద కూర్చుంటారు, దేవుని సన్నిధిలో కూర్చుని నేర్చుకోవాలని చెప్పాను. నేను అదంతా వివరించలేను. ఓకే. హల్లెలూయా. ఐదోది దీపస్తంభం పెట్టింది. దీపస్తంభం దేనికి? దీపస్తంభం వెలుగు సంబంధులుగా బ్రతకడానికి, సాక్షాత్తులుగా బ్రతకడానికి. హల్లెలూయా. చెప్పండి. ఎలీషా గేహజీని పిలిచి చెప్పాడు, గేహజీ, ఈవిడ మన ఎడల ఎంతో భక్తి శ్రద్ధలు చూపించింది. ఒకసారి ఆవిడ ఇంటిలోనికి వెళ్ళి ఏదైనా అవసరత ఏమైనా ఉందాము, రాజకీయ నాయకులతో, రాజులతో, మంత్రులతో ఏదైనా మాట్లాడమంటదేమో ఒకసారి అడుగు అంటే, గేహజీ వెళ్ళి అడుగు వచ్చిన తర్వాత ఆవిడ బాధ తెలుసుకుని చెప్పాడు, అయ్యా, ఆవిడ పెనిపెట్టి ముసలోడైపోయాడు, వాళ్ళకి పిల్లలు లేరు, వాళ్ళకి పిల్లలు కావాలి. హల్లెలూయా. ఎలీషా ఇంటిలో నుంచి బయటికి వెళ్తే షూనేమిరాలను పిలిచి ప్రార్థన చేస్తాడు, అమ్మా, ఈ ఋతువు కల్లా మరలా ఈ ఆట, ఈ సంవత్సరం నీకు ఒక పిల్లడు పుడుతుంది. పిల్లడు పుట్టాడు. హల్లెలూయా.
పెరిగాడు. వాళ్ళు చాలా సంపన్నులు. నేను చెప్పాను, పొలం పనులు చేసుకుంటూ ఉండగిరికి చెప్పొచ్చాను. ఉన్న పొలం చచ్చిపోయాడు, తొడ మీద పడుకోబెట్టుకుని ఎంత లేపిన లేగలం. వెళ్ళింది తన భర్త దగ్గరికి. తన భర్త గల జాతకాలు వాస్తులు చూసేవాడు. అయ్యో నేను ఒక పనివాడిని పంపు, గాడిద బండి కట్టం, దైవజనుడి కలవాలి. దైవజన్ దగ్గరికి వెళ్ళాలంటే ఆ వ్యక్తి అంటాడు, వాళ్ళ విశ్రాంతి దినం కాదే, అమావాస్య పౌర్ణమి కాదే, ఇప్పుడు దైవజనుడి దగ్గరికి ఎందుకు, ఇప్పుడు చర్చికి పాస్టర్ దగ్గరికి ఎందుకు, నీకేంటి అని చెప్పి అడుగుతాడు. అయ్యా నీకు తెలియదు, నేను వెళ్ళటం మంచిది, అర్జెంటుగా ఒక పనివాడిని పంపు. పనివాడిని పంపుతాడు, గాడిద బండి కడుతుంది. శూన్యమరాలు చెప్పుద్ది, నేను ఆపమనే వరకు నువ్వు ఆపొద్దు. ఎంత వేగంగా వెళ్ళగలిగితే అంత వేగంగా వెళ్ళాలి. దూరం నుంచి చూశాడు ఎలీషా, శూన్యమరాలు వస్తాం, వెళ్ళడుగు. హల్లెలూయా. గేహజీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎదురుపడి అడుగుతాడు, శూన్యమరాలు గారు అంతా ఓకేనా, అంతా కులాసేనా, సమాధానమేనంటే ఆవిడ ఏం చెప్పిందో తెలుసా? కులాసనే అంది, సమాధానమే అంది, ఇబ్బంది ఏమి లేదా అంది. ఆవిడ విశ్వాసం చూడండి, ఆవిడ ధైర్యం చూడండి. దీనికోసం చెప్తున్నా ఇప్పుడు ఇదంతా. హల్లెలూయా. యాక్చువల్గా అక్కడ ఏముంది? మరణం ఉంది. శూన్యమరాలు ఇంట్లో మరణం ఉంది. పుట్టగాక పుట్టిన ఒక కొడుకు చచ్చిపోయాడు. అప్పుడు దాకా తొడ మీద పడుకోబెట్టిన అరే నాన్న లేకని ఆ ప్రలాపించింది. వాళ్ళ లెగల ఉలుకులేదు పలుకులేదు. చచ్చినోడేం లెగిస్తాడు? హల్లెలూయా. ఉన్న పలంగా దైవజనుడి దగ్గరకు వచ్చింది. గేహజీతో చెప్తుంది అంతా ఓకే. సమస్య ఎవరి దగ్గర చెప్పాలో వాళ్ళ దగ్గర చెప్పాలి. మనం చాలా మంది సమస్యలు మనుషులకి చెప్తారు. మనుషులకి చెప్తే ఏమవుతుంది? నువ్వు చెప్పిన సమస్యకి ఇంకా 2 సమస్యలు వేసి, ఇంకా నువ్వు చెప్పిన బలహీనతలకు 2 బలహీనతలు యాడ్ చేసి ఊరువాడ చాడుతారు వాళ్ళు. నువ్వు నష్టపోతావు. సమస్య దేవుని దగ్గర చెప్పాలి. సమస్య దేవుని పాదాల గడి పెట్టాలి. సమస్య దేవుని సన్నిధిలో అర్పించాలి. ఎంత వివేచనతో ఉందో తెలిసి ఇవిడి గేహజీతో చెప్పలా. నేను అర్జెంటుగా దైవజన్ దగ్గరికి వెళ్ళాలి, కొండపైకి వెళ్ళాలి. శూన్యమరాలు గారు ఎలీషా ముందు నిలబడింది, దేవుని సన్నిధిలో నిలబడింది, దైవజన్ ముందు నిలబడి దైవజన్ దగ్గర చెప్తుంది, అమ్మా ఏంటి చెప్పు, నా వల్ల ఏం కావాలి? నేను నీ కొడుకుని అడిగానగా, నువ్వే కదా కొడుకు పుడతాడని చెప్పాను. నేను అలాగే అన్నా. ఆ కొడుకు ఇప్పుడు చచ్చిపోయాడు. నీకేసిన ఆ మంచంలోనే, నీ ప్రార్థన గదిలోనే నా కొడుకుని పడుండి పెట్టొచ్చు. హల్లెలూయా. చదువుతారు. ఇక్కడ ఎంత వివేచన, ఇక్కడ ఎంత పునరుత్థాన శక్తి రైజ్ అవుతుందో చూడండి. తన భర్తకి ఏం చెప్పలేదండి. తన భర్తకి కొడుకు చచ్చిపోయిన విషయం చెప్పలేదు. ఎందుకు చచ్చిపోయిన విషయం చెప్పలేదు తెలుసా? అతడు నామకార్థ క్రైస్తవుడు. దేవుని విలువ, దేవుని అభిషేకం, దేవుని వరాలు తెలియదు. హల్లెలూయా. ఇదిగో పుట్టిన కొడుకు చచ్చిపోయాడంటే ఇతడు రోడ్డు ఎక్కేస్తాడు. దేవుడు ఏం చేశాడే నీకు? పుట్టిన బిడ్డ ఎందుకు చచ్చిపోయాడు? మరలా దేవుడు అంట, దైవజనుడు అంట, చర్చ్ అంటావు, అదంట ఇదంట మానే అంటాడు. దేవుని విలువ తెలియదు అతనికి. ఎందుకంటే అతడు జ్యోతిష్యాలని, సూర్యచంద్ర నక్షత్రాలను చూసే వ్యక్తి అతను. లోకస్తుడు, నామకార్థ క్రైస్తవుడు, ఆచార సంబంధమైన వ్యక్తి అతను. అతనికి సమస్య చెప్తే దేవుని ప్రేమను, దేవుని సంకల్పాన్ని అతను అర్థం చేసుకోలేడు. కనుక శూనేమిరాలు తన కొడుకు చనిపోయిన విషయం అస్సలు చెప్పాల. హల్లెలూయా. విలువలేని వ్యక్తుల దగ్గర చెప్తారు చాలా మంది. పందుల ముందు ముత్యాలేస్తే ఏంటో ఉపయోగం? సమస్యలు ఎవరికి చెప్పాలి? దేవునికి మాత్రమే చెప్పాలి. హల్లెలూయా. తన భర్తకి చెప్పాలా, తన బంధువులకు చెప్పాలా, తన స్నేహితులకు చెప్పాలా. చాలా మంది గ్రూప్ డిస్కషన్స్. హల్లెలూయా. సమస్య వచ్చిందంటే పక్కన ఫోన్ వెళ్ళిపోతుంది. దైవజన్ దగ్గరికి ఫోన్ రాదు, కానీ పక్కన అంతా స్ప్రెడ్ అయిపోద్ది, అంతా ఒకటైపోతారు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. సమస్య ఎవరి దగ్గర రావాలి? దైవజన్ దగ్గర రావాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఇంకెవరెవరికో చెప్తావు, ఏంటి ఉపయోగం? హల్లెలూయా. కొంతమంది పాస్టర్ గారి పిచ్చోళ్ళు అనుకుంటారండి. నేను చెప్పనా, నువ్వు ఏ మీటింగ్కి వెళ్తావో తెలుసు, ఎక్కడికి వెళ్తావో తెలుసు, ఎవరెవరు కలిసి వెళ్తారో తెలుసు, నువ్వు ఎప్పుడు ఏం చేస్తావో తెలుసు. ఏమి తెలియని పిచ్చోళ్ళు ఏం కాదు మేము. హల్లెలూయా. దొంగతనాలకు ఉండొద్దు, దర్జాగా ఉండమని చెప్తాను నేను ఎప్పుడు కూడా. ఓకే, నాకు అన్నీ తెలుసు. మీరు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలుసు, ఏ మీటింగ్కి వెళ్తున్నారో తెలుసు, ఎప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసు. నాకు మీరేం చెప్పకపోయినా మీకోసం మేము ప్రార్థన చేసే వ్యక్తులు. దేవుడు మాకు ఎవరో ఒకరి ద్వారా బయలుపరుస్తాడు మీరు ఎప్పుడు ఎక్కడ ఉంటున్నారు. హల్లెలూయా. చెప్పండి. శూన్యమరాలు వెళ్ళి దైవజనుడు ఎదుటి నిలబడి, నేను అడిగానయ్యా, నువ్వే కదా ఇచ్చింది. పరిస్థితి ఏం బాలా. గేహజీని పిలిచి ఎలీషా అంటాడు, ఇది ఈ దండమును తీసుకెళ్ళి ఆ బాబు ముఖం మీద పెట్టు, తన మీద పెట్టు, అతడు బ్రతుకుతాడు. హల్లెలూయా. ఇతడు వెళ్తాడు. శూన్యమరాలు దానికి ఒప్పుకో, అయ్యా నా సమస్యకి సొల్యూషన్ నువ్వే, అతని వల్ల అవదు, అక్కడ ఉన్నది మరణం.
అక్కడ ఉన్నది మరణం, నువ్వే రావాలి. ఈ లోపు ఈయన పరిగెత్తుకుంటూ వెళ్తాడు, పెడతాడు, ఈ లోపు తిరిగి వస్తాడు. అయ్యా నువ్వు ఇచ్చిన దండాన్ని పెట్టాను కానీ వాడు ఉలుపులేదు పలుపులేదు, అలాగే పరున్నాడు, ఏమవలా? వెంటనే దైవజనుడు నడుస్తాడు, హల్లెలూయా, వెళ్తాడు, ప్రార్థన గదిలోనికి వెళ్తాడు. చూడండి, ఎవరి కోసం కట్టింది ప్రార్థన గది? చెప్పాలి. దైవజనుడి కోసం ప్రార్థన గది కట్టింది. విశ్రాంతి అనే మంచం వేసింది, అదే మంచం మీద తన కొడుకును పడుకోబెట్టింది. ఇప్పుడు తన కట్టిన ప్రార్థన గది ఎవరికి ఉపయోగపడింది? దేవుని సన్నిధిలో నీ ఇంటిలో కట్టుకునే ప్రార్థన గది నీకు నీ ఇంటి వారికి ఉపయోగపడుతుంది. అందుకే ప్రార్థన గది చాలా ప్రాముఖ్యమైనదని చెప్పానన్న, మరలా జ్ఞాపకం చేస్తున్నా, ప్రార్థన గది చాలా ప్రాముఖ్యమైనది. పునరుత్థాన శక్తిని విడుదల చేటుకు సరైన చోటు, స్థలము ప్రార్థన గదే. అక్కడ ఉన్నది మరణం, రోగము కాదు, దెయ్యము కాదు, ఏది చిన్న వ్యాధి కాదు, ఎచ్చంటే పడిపోవడానికి, పమ్మంటే పోవడానికి మరణం. మరణంలోనికి నిత్య జీవం రావాలంటే దేవుడి దిగి రావాల్సిందే. అందుకే 2026 సంవత్సరాల కిందట మనుషులందరూ కూడా మరణ భయం ఆవరించబడిన వ్యక్తులను చెరగా తీసుకెళ్ళిపోవడానికి ఆయన శిలువలో వేలాడి సమాధి చేయబడి పునరుత్థాన శక్తితో తిరిగి లేచాడు. హల్లెలూయా. ప్రార్థన గదిలోనికి వెళ్ళాడు ఎలీషా. షోని మీరు ఎలా వెళ్ళిపో బయట, గేహజీ బయట ఉన్నా. ప్రార్థన గదులు ఎవరెవరు ఉండాలని చెప్పానన్నా, యేసయ్య నువ్వు, ఇంకెవరు అనకూడదు. రహస్య ప్రార్థన మత్తయి 6:6 ఇది టాపిక్. హల్లెలూయా. రహస్యమందున్న చూచు తండ్రి రహస్యముగా నీకు ప్రతిఫలం ఇచ్చినట్లుగా రహస్యముగా మొరపెట్టాలని చెప్పారు. ప్రార్థన అంటే హల్లెలూయా కోరికలు కోరడం కాదు, ఇష్టాలు చెప్పడం కాదు, దేవుని మన స్వాధీనం చేసుకోవడం కాదు. హల్లెలూయా. ప్రార్థన అంటే దేవునికి అధికారంలోకి మనం వెళ్ళటం అని, ఓకే, దేవుని చిత్తమును కనిపెట్టమని, దేవుని ఇష్టానికి మనం అప్పగించుకోవడం అని, సమర్పణ గురించి కూడా నేను మాట్లాడాను. హల్లెలూయా. చేయలేదు తల్లి చెప్పండి. ఎలీషా వెళ్ళాడు, షూనేమిరాలు బయటికి వెళ్ళిపోయింది, గేహజీ బయట ఉన్నాడు. సమస్య ఏంటంటే మరణం. మరణము పక్కన, సమస్య పక్కన ఎవరు ఉండాలంటే దేవుడు ఉండాలి. నీ ప్రార్థన గదిలో నువ్వు యేసయ్య అంత, నీ భార్య, నీ పిల్లలు, నీ భర్త కాదు. వాళ్ళ ప్రార్థన గదిలో వాళ్ళకు ఉండాల్సిందే, నీ ప్రార్థన గది నీకు ఉండాల్సిందే. ఎవరి ప్రార్థన గది వారిదే, ఎవరి రక్షణ వారిదే, ఎవరి మొర్ర వారిదే, ఎవరి కన్నీరు వారిదే. షూనేమిరాలు ఇంట్లో ఎలీషా కోసం కట్టిన ప్రార్థన గదిలో షూనేమిరాలు లేదు, తన భర్త లేడు, పరిచారకుడు అని గ్యాజీ లేడు. మరణము పక్కన, సమస్య పక్కన ఎవరు ఉండాలంటే దేవుడే ఉండాలి. నీ ప్రార్థన గదిలో నీతో దేవుడు ఉండాలి, నువ్వు దేవునితో ఉండాలి, మీ ఇద్దరు ఏకమై ఉండాలి, అంతే. హల్లెలూయా. ప్రార్థన గదిలోనికి వెళ్ళాడు, బొక్క బోర్లుగా పట్టాడు, నోటులో నోరు పెట్టాడు. 7 మార్లు అలా జరిగింది. 7వ మారు తిరిగి వచ్చాడు. హల్లెలూయా. గ్యాజిని పిలిచాడు, షూనేమిరాని పిలిచాడు, తిరుగుని పెట్టాడు. ఇదంతా ఎందుకు చెప్పానో తెలుసా? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే మరణమును జయించి తిరిగి లేచాడో, ఇక్కడ షూనేమిరాలు కొడుకు మరణం పునరుత్థానంతో మారింది. హల్లెలూయా. ఎందుకు ఇదంతా జరిగింది? ఈ రోజున మీ భయాలు పోవాలి, మీకు పట్టిన ఆ చీడలు, ఆ వ్యతిరేకతలు, ఆ లోక కుయుక్తులు, ఆ లోక గలిబి అంతా కూడా వదిలించబడాలి అంటే ఈ రోజున ఒక ప్రార్థన బలిపీఠ కట్టండి, ఒక ప్రార్థన గది ఇంటిలో కట్టండి. మీరు ప్రార్థన గదిలోనికి వెళ్ళినప్పుడల్లా యేసయ్య పునరుత్థాన శక్తి విడుదలవుతుంది. ప్రార్థన గది లేకుండా పునరుత్థాన శక్తి విడుదల అవుతుంది. ప్రార్థన గది లేకుండా సమాధానం రాదు. ప్రార్థన గది లేకపోతే దేవునితో సహవాసం చేయలేం. ప్రార్థన గది లేకపోతే మనం ఏమి నేర్చుకోలేం. ప్రార్థన గది లేకపోతే వెలిగించబడలేము, దేవునికి సాక్షులుగా మారలేం. ప్రార్థన గది నీకు చాలా ప్రాముఖ్యమైనది. ఇంకా చాలా డీటెయిల్ గా దేవుడు నేను మాట్లాడు, అంత వివరించడానికి సమయం లేదు కాబట్టి నేను ముగించేస్తాను. హల్లెలూయా. ప్రార్థన గది యొక్క ప్రాముఖ్యత తెలుసుకోండి. నీకు పునరుత్థాన శక్తి కావాలా? భయములన్నిటి మీద జయం కావాలా? ప్రతి అవరోధాల మీద నువ్వు నిలబడాలా? ప్రతి శోధన మీద గొప్ప జయం కావాలా? ఈ రోజు నుంచి మీరు ప్రార్థన గది మీ ఇళ్లలో స్థిరపరచండి. ప్రార్థన గది కట్టండి, దేవుని సన్నిధిలోనికి వెళ్ళండి. ఏముండాలి ప్రార్థన గదిలో? ఏముండాలి చెప్పండి? ప్రార్థన గదిలో మంచం ఉంటది. షూనేమిరాలు వేసింది ఏంటిది? 2వ రాజులు, 1 రాజుల గ్రంథం 4వ అధ్యాయం తెరవండి అందరూ కూడా చదవండి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం చదవండి. అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట
దీపస్తంభం. ఆగండి, మంచం రాశారా? రాయని మంచము, విశ్రాంతి, బల్ల, సహవాసము, పీట, నేర్చుకోవటము, దీపస్తంభం, వెలిగించబడిన జీవితం, సాక్షార్థమైన జీవితం. హల్లెలూయ. మీరు ప్రార్థన గది కడతానండి, ఈ 4 అనుభవాలు మీ జీవితంలోకి వస్తాయి. హల్లెలూయ. యేసయ్య పునరుత్థాన శక్తి మీ జీవితంలోకి రావాలంటే మీరు ఈ దినమే ప్రార్థన గది కట్టండి. ప్రార్థన గది ద్వారా మరణ భయాలు ఆవరించబడిన ప్రతి స్థితి నుంచి విడుదల కలుగుతుంది. ఇక్కడ మరణం ఆవరించిందండి. షూనేమిరాలు కొడుకుకి ఎగ్జాక్ట్ గా దేవుని కృప ద్వారా పుట్టిన బిడ్డని మరణం మింగేసింది. మనం కూడా దేవుని మూలంగా పుట్టిన వారమే కదా, మనందరం దేవుని మూలంగా పుట్టిన వారమే కదా. దేవుడు నియమిస్తేనే కదా ఈ లోకంలోకి వచ్చావు. తల్లి గర్భంలోనే కదా దేవుడు మనల్ని రూపొందించేశాడు. జగత్తుకి పునాది వేయబడక మునుపే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు, ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. షూనేమిరాలు కొడుకు జీవితానికి మరణం వచ్చింది, కానీ మరణము జీవంగా మారింది. ఆ రోజున అరణ్యంలో ఇశ్రాయేలీయుల మీదకి మరణం వస్తే మోషే ఇత్తడి సర్పము నిలబెట్టినప్పుడు ఇత్తడి సర్పం వైపు ఎవరైతే తేరి చూచారో వారికి పునరుత్థాన శక్తి, వారికి నిత్య జీవం కలిగింది. ఈ రోజున మన కోసం కలువరి శిలువలో మ్రాను పైన వ్రాలడిన యేసు వైపు ఎవరైతే చూస్తారో వారిలో ఈ పునరుత్థాన శక్తి పనిచేస్తుంది. ఈ రోజు పునరుత్థాన శక్తి నీ జీవితంలోకి రావాలా, మరణం ఓడిపోవాలా, అవరోధాలన్నింటిలో జయించవాలా? ప్రార్థన గది, ప్రార్థన గది. ప్రార్థన గది ఉంటేనే పునరుత్థాన శక్తి పనిచేస్తుంది. ప్రార్థన గది లేకపోతే, దేవునితో సహవాసం చేయకపోతే విశ్రాంతి ఎక్కడ వస్తుంది? దేవునితో సహవాసం చేయకపోతే ఏం నేర్చుకుంటావు? దేవునితో సహవాసం చేయకపోతే నువ్వు ఎలా వెలిగించబడతావు? యోహాను భక్తుడు సాక్ష్యం, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. హల్లెలూయా. ఆయన నిత్య వెలుగు, ఆయనతో అన్యోన్య సహవాసం కలిగిన వారందరూ కూడా వెలుగు సంబంధులు అని వాక్యం చెప్తారు. హల్లెలూయా కదా. తల్లి చెప్పండి, ఈరోజు మరణ భయం ఓడిపోవాలి. మరణ భయం ఓడిపోయింది మన జీవితంలో. హల్లెలూయా. ప్రతి విధమైన దాసత్వం పైన దేవుడు మనకి జయమిచ్చాడు. ఒకప్పుడు దూరస్థలం, ఇప్పుడు సమీపస్థలం కదా మనందరం. తల్లి చెప్పం. కాబట్టి ప్రార్థన గదులు కడతారా? ఎంతమంది ప్రార్థన గదులు కడతారు? వీళ్ళు ఏది చెప్పినా మోగోళ్ళేనా, ఏది చెప్పినా మాట్లాడరు. ప్రార్థన గదులు ఎంతమంది కడతారు? ఓహో, మేము ఆల్రెడీ కట్టేసావా? కొన్ని కట్టేసిన వాళ్ళు చేతులు. ప్రార్థన గదులు కట్టేసి నేను నా దేవుడు అన్నవాళ్ళు చేస్తాను. మిమ్మల్ని ఏది అడిగినా నాకే తంట, నా టైం వేస్ట్ అవడం, నాకు నీరసం అవడం తప్ప తెలియదు. మీతో మాట్లాడిన 2 మాటలు వాక్యం మీద పడితే ఇంకో 2 మాటలు ఎక్స్ట్రా చెప్పచ్చు. అలాగే హల్లెలూయా చెప్పండి, అది గట్టిగా చెప్పండి. ఇదే రాజుల గ్రంథంలో 4వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. 2వ వచనంలో మీరు చూస్తే ఒక ఇన్సిడెంట్ ఉంటది. అక్కడ ఏం జరిగిందో తెలుసా? బేతేలులో గిల్గాలులో వినాలి. ఓకే, చూడండి, చదివారు నాకు వినాలి. బేతేలులో గిల్గాలులో 2 బైబిల్ కాలేజీలు కట్టాడు. ఎవరు? ఎలీషా. 100 మంది శిష్యుల్ని ప్రిపేర్ చేసినప్పుడు వారిలో ఒక శిష్యుడు అప్పు చేసి చచ్చిపోయాడు. అతనికి మ్యారేజ్ అయింది, 2 పిల్లలు ఉన్నారు. అప్పుల భారం ఎక్కువైంది. ఆ శిష్యుని భార్య ఎలీషా దగ్గరికి వచ్చింది. నా వల్ల ఏం కావాలి, ఎందుకు వచ్చావు అమ్మా, నువ్వెవరు అని అడిగాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి నీ శిష్యుడిగా ఉన్న ఒక వ్యక్తి భార్యని నేను. నా భర్త చనిపోతూ అప్పులు చేసి చనిపోయాడు. అప్పుల వాళ్ళు నా ఇంటికి వస్తున్నారు, నా బిడ్డల్ని బానిసలుగా తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదంటే, నీ ఇంట్లో ఏముంది? హల్లెలూయా. ఏముందని చెప్పింది? ఒక నూనె కుండ ఉంది. చదువులు తల్లి చెప్పండి, ఏముంది? నూనె కుండ ఉంది. ఏం లేదు, ఇంకా నూనె కుండ ఉంది. మీ అందరికీ తెలుసు. బయటికి వెళ్ళి చుట్టుపక్కల ఉన్న ఒట్టు కొండలో ఖాళీ కొండలన్నీ తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకో. దైవజని చెప్పినమాట. పిల్లలకి చెప్పింది. ఈవిడ ఒక పక్కబడింది, 2 పిల్లలు ఒక పక్కబడ్డారు. ఎక్కడ దొరికితే అక్కడ ఒట్టు కొండలన్నీ తీసుకొచ్చి గదిలోకి వచ్చారు. హల్లెలూయా. గదిలోనికి వస్తే నింపబడతాం. ఖాళీగా గాలికి చెదన పొట్టు వలె అక్కడికి నిన్న చెప్పి మరలా చెప్తున్నా, అక్కడికి వెళ్ళిపోతే అది చేత ఇది చేత ఆ దగ్గరికి వెళ్తే ఈ దగ్గరికి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా నీకేం వరదు. అసలు నీ ఇంట్లో ప్రార్థన గది లేకుండా, ఏసైతో నువ్వు లింక్ అవ్వకుండా, ఏసైకి ప్రార్థన గది కట్టకుండా, దేవునితో మాట్లాడకుండా అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్తే ఆయన దగ్గరికి వెళ్తే ఈయన దగ్గరికి వెళ్తే నీ ముఖమేం కాదు. హల్లెలూయా. తల్లి చెప్పండి, ఏం ఉండదు, నథింగ్, ఏముండదు. నువ్వు ముందు ఏసైతో మాట్లాడు, ఏసైకి సమయాన్ని కేటాయించు.
నీ ఇంట్లో ప్రార్థన గది కట్టు, నీ జీవితంలో ప్రార్థన గది కట్టుకో. నీ ఇంట్లో ప్రార్థన గది లేకుండా, ప్రార్థన జీవితం లేకుండా, పరిశుద్ధ స్థలం లేకుండా, దేవునితో మాట్లాడడానికి దేవునికి చోటు ఇవ్వకుండా, దేవునికి టైం ఇవ్వకుండా ఇటుపోతానంటే ఏమవుద్ది? ఏమవుదో? హల్లెలూయా. ఒట్టి కొండలు, ఖాళీ కొండలన్నిటిని ఇద్దరు పిల్లలు ఆవిడ ఏరుకొచ్చారు, గదిలో పెట్టారు, గదిలో కూర్చారు. హల్లెలూయా. ఎక్కడ పెట్టారు చెప్పండి? బయట ఉన్న కొండలన్నీ ఎక్కడికి వచ్చాయి చెప్పాలి? బయట ఉన్న కొండలన్నీ ఎక్కడికి వచ్చాయి? బయట ఉన్న ఖాళీ కొండలు ఎక్కడికి వచ్చాయి చెప్పండి? ఖాళీగా ఉన్న కొండలో, బయట ఉన్న కొండలో ఎక్కడికి వచ్చాయి? గదిలోకి వచ్చాయి, గదిలోకి వచ్చాయి. హల్లెలూయా. గదిలోకి రాబట్టే నూనెతో నింపబడ్డాయి, గదిలోకి రాబట్టే నూనెతో నింపబడ్డాయి. ప్రార్థన గదిలో కూర్చుంటేనే ఖాళీగా ఉన్న వ్యక్తిని దేవుడు ఆత్మతో నింపుతాడు. హల్లెలూయా. నిర్జీవంగా ఉన్న మనము జీవముతో నింపబడాలంటే గదిలోనికి రావాలి. అందుకే సహవాసం కావాలంటాను. సహవాసం లేకపోతే మనం నింపబడలేం. హల్లెలూయా. ఆ ఖాళీ కుండలు దేని సూచిస్తే తెలుసా? చల్లారిపోయిన జీవితం, దేవుని మహిమను చూడలేని జీవితం, అపవాది చేత బంధించబడిన జీవితాలు, అపవాది చేత చెరలో ఉన్న జీవితాలు, చెరలో ఉన్న వారిని, బంధకాలతో ఉన్న వారిని, రోగస్తుల్ని, అవిశ్వాసాలని, అవిధేయులందరినీ ఎక్కడికి వచ్చావు? నువ్వు గదిలోనికి తీసుకురావాలి, యేసయ్య సన్నిధిలోనికి తీసుకురావాలి, దేవుని కాలగానికి తీసుకురావాలి. అప్పుడు వాళ్ళు నింపబడతారు. హల్లెలూయా. రక్షణ లేని వ్యక్తుల పేర్లు రాయాలి. వాళ్ళు ఒకవేళ కొన్ని సందర్భాల్లో వాళ్ళు రారు. ఎగ్జాంపుల్, నీ భర్తో, లేకపోతే నీ తోటికోళ్ళో, నీ వదినో, నీ చెల్లో, నీ అక్కో, వాళ్ళ రక్షణ లేకుండా ఉంటారు. వాళ్ళకి ఏసే పేరు చెప్తేనే ఏదో అయిపోతున్నట్టుగా ఫీల్ అయిపోతారు. నిన్ను అసహించుకుంటారు, నీ పిల్లల్ని అసహించుకుంటారు. నీ పేరు చెప్తేనే వాళ్ళకి అసహ్యం కలుగుతూ ఉంటుంది లోక దృష్టిలో. అలాంటి వాళ్ళు ఏం చేయాలి తెలుసా? పేర్లు రాసి ఆ పేర్లు పట్టుకుని ఏసే గదిలోకి తీసుకురావాలి. ఆ వ్యక్తుల్ని ఏసే దగ్గరికి తీసుకురావాలి. ఆ వ్యక్తుల హృదయాలను దేవుడు మారుస్తాడు అనమాట. హల్లెలూయా. బయట ఉన్న ఖాళీ కుండలన్నీ లోపలికి వచ్చాయి. తెలిపెట్టారు. మత్తయి 6:6 రహస్యముగా ప్రార్థించే, మనుషులకు కనపడవాలని చేయొద్దు. ఉపవాసం ఉన్నప్పుడు నీరసంగా మూలుగుతామో, బాబు వీళ్ళు ఉపవాసం ఉన్నారని ఈ ఫీలింగ్ వద్దు, నటించొద్దు. దేవుడు నీకు ఉపవాసములు ఉన్న బలం ఇస్తాడు, నువ్వేమి చావో. ఓకే, ఉపవాసములో ఉంటే 2 పూటలు తింటే ఎంత బలంగా ఉంటావో అంతకంటే ఎక్కువ బలంతో ఉపవాసంలో ఉంటావు. నేను సాక్ష్యం దానికి. హల్లెలూయా. నేను ఎంతో మంది దైవజనులు చూశాను. హల్లెలూయా. 2 రోజులు 3 రోజులు మహా అయితే వారం రోజులు పోరాడుతుందంటే శరీరం. ఈ లోపు దానికి వెళ్ళాల్సిన అన్ని కట్ అవుతాయి. ఆటోమేటిక్గా ఇది ఆత్మతో లింక్ అవుతుంది శరీరం. దాన్ని బాగా బలిసేటట్టుగా చేస్తే నీ ఆత్మకు విరోధంగా పోరాడుతుంది నీ శరీరం. నీ శరీరాన్ని నలగొడుతుంది, నీ ఆత్మతో ఏకమవుతుంది నీ శరీరం. అందుకే బోధించిన తర్వాత ఎక్కడ తప్పిపోతానని పౌలు ఉపవాసంతో తన శరీరాన్ని నలగొట్టుకుంటూ వచ్చాడు అనమాట. అందుకే వారంలో 1-2 రోజులు ఉపవాసం ఉంటే మంచిది అనమాట. ఆరోగ్యం ఉంటుంది, దేవునితో మన సహవాసం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే పరిశీలన నీతి కంటే, శాస్త్ర నీతి కంటే మన నీతి అధికం కావాలని కూడా వాక్యం చెప్తుంది కనుక. హల్లెలూయా. బయట కుండలు, ఒట్టి కుండలన్నీ వచ్చేసాయి లోపలికి. హల్లెలూయా. ఏం చేయండి? గడబెట్టారు. మత్తయి 6:6 కూడా అదే, మనుషులకి కనపడవాలని చేయొద్దు. నిన్న మరీ చెప్పారు. చాలా మంది ప్రార్థన చేయమంటేనండి సమాజముగా పెద్ద పెద్ద ప్రార్థన చేస్తారండి. కన్నీరు రాకపోయినా కన్నీరు వచ్చినట్లుగా ఫీల్ అయిపోతారండి. దుఃఖ స్వరం రాదు కానీ బొంగురు స్వరం పెట్టేస్తారు అంటారండి. హల్లెలూయా. ఇలాంటి వద్దు. రియాలిటీగా ప్రార్థించు. నిజంగా కన్నీరు వస్తే కన్నీరు కార్చు. కన్నీరు రాకపోతే నువ్వు ఎలా ఉన్నావు అలాగే, ఏ నడిపింపులో ఉన్నావు అదే నడిపింపులు వచ్చాయి. నువ్వు యాక్షన్ చేయొద్దు, ఓవర్ యాక్షన్ చేయొద్దు, నటించొద్దు. అలా నటిస్తే దేవుని సన్నిధిలో త్రోసివేయబడతావు. నువ్వు రియాలిటీగా ప్రార్థించు. లోపల ఏముందో అదే ప్రార్థన చేయి. లోపల ఒకటి బయట ఒకటి ప్రార్థన చేయొద్దు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసే దేవుడు లోపల ఏముందో బయట ఏముందో రెండింటిని ఎరిగిన దేవుడు అయినా. అలాగే హల్లెలూయా. ఏమని తెలుసా? ఒట్టి కొండలు, ఖాళీ కొండలు అన్ని గదిలోకి వచ్చే గడపెట్టబడింది. చెప్పండి, గడపెట్టబడింది. హల్లెలూయా. ఏం చేయబడింది చెప్పండి? గడపెట్టబడింది. ఆ నూనె కొండ, మట్టి కొండ కాడ ఈ పిల్లలు ఈవిడ కూర్చున్నారు. ప్రార్థన గదులు కూర్చున్నారు. ఒట్టి కొండలన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. వీళ్ళు చేతులు ఎత్తడం మొదలెట్టారు, కొండల నుంచి ఓడరావడం మొదలు పెట్టారు. కళ్ళు తెరిచి చూశారు, కొండ నిండింది, తోడటం మొదలు పెట్టారు. ఖాళీ కొండలు నింపబడుతున్నాయి, తోడుతున్నారు, నింపబడుతున్నాయి, తోడుతున్నారు, నింపబడుతుంది. నువ్వు నింపబడే స్థలము, వెలుగుతో నింపబడే స్థలము, ధైర్యంతో నింపబడే స్థలం, ఏం చెయ్యాలో నీకు ఆలోచన చెప్పే స్థలము ప్రార్థన గది, ప్రార్థన స్థలం, పరిశుద్ధ స్థలం. దీన్ని మాత్రం మర్చిపోవద్దు. బదరీ చెట్టుగడు ఇదే చేశాడు. ఏలియా
బదరీ చెట్టు, రేగి చెట్టు, ముళ్ళ చెట్టు కాడ కూర్చొని మరణాపేక్ష హృదయంతో ఇది చాలు, ఇంత మటుకు చాలు అన్నాడు. మొరపెట్టాడు. అక్కడ ఒక్కడే ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు దిగువచ్చి తనలో ఉన్న మరణాపేక్ష హృదయాన్ని గద్దించాడు. శరీరం సన్నగిలిపోయి ఉంటే ఆహారం పెట్టి నడవలసిన ప్రయాణం, వెళ్ళవలసిన మార్గాలు ఉన్నాయని చెప్పాడు అక్కడ. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఈరోజు మన జీవితం కూడా అంతే. మన పిల్లలతో మనం ఆర్థిక పరిస్థితులు సరిలేక, ఏం చేయాలో తెలియక, ఎటు వెళ్ళాలో తెలియక, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక, ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక, హల్లెలూయా, ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తాం. తల తిరుగుతూ ఉంటది. మనుషులు సలహాలు చేస్తే అవి వర్కౌట్ అయ్యేటట్టుగా ఉండదు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరు ఆలోచన తీసుకోవాలి? ఎవరు మనకు సహాయం చేస్తారు? ఎవరు మనల్ని తిన్నగా నడిపిస్తారు? దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఎవరు మనల్ని నడిపిస్తారు? ప్రార్థన గది. ప్రార్థన గదులకు వస్తే నువ్వేం చేయాలో దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రార్థన గదులకు వస్తే ఎక్కడికి వెళ్ళాలో దేవుడు చెప్తాడు. ప్రార్థన గదులకు వస్తే నీ మార్గాలు సరళం చేస్తాయి. ఇదే జరిగింది. అప్పు తీసుకున్నారు. అప్పులలో వచ్చి నువ్వు గనక అప్పు తెరుచుకుపోతే నీ ఇద్దరి పిల్లల్ని బానిసలుగా తీసుకెళ్తానన్నారు. నేను మరలా చెప్తున్నా, వీళ్ళు ప్రార్థన గదులకు వెళ్ళకపోతే, ఖాళీ కుండలు అన్ని కూడా నూనెతో నింపబడకపోతే వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? బానిసత్వంలోనికి వెళ్ళాలి, బానిసలుగా వెళ్ళాలి. కానీ వీళ్ళు ఒట్టి కొండలుగా ఉన్న వీళ్ళు ప్రార్థన గదులకు వెళ్ళి నింపబడ్డారు కనుక బానిసత్వం నుండి విడుదల ఇచ్చింది ప్రార్థన గది. ఇదే ఒకప్పుడు మనం పాపములకు దాసులుగా ఉన్నాం, అపవాదికి దాసులుగా ఉన్నాం, నరకమునకు దాసులుగా ఉన్నాం. ఈ దాసత్వం నుండి యేసయ్య సిలువ పునరుత్థాన శక్తి మనలను స్వతంత్రులుగా చేసింది, విడిపించింది. హల్లెలూయా. ఒట్టి కొండలు ఎలా నింపబడ్డాయో విలువలేని మనలను, మలినమైన మనలను, పాపులమైన మనలను, అవహేళనమైన మనలను, అయోగ్యమైన మనలను యాజకులుగా, రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన కుటుంబముగా పేతురు ద్వారా దేవుడు మాట్లాడాడు. మీరందరూ కూడా ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, మీరందరూ నిలబెట్టబడి కొనబడిన వారని, మీరు మీ సొత్తు కాదు, మీరు దేవుని సొత్తు ఉన్నారని, మీ దేహము దేవుని ఆలయం అని అనేకమైన మాటలు పౌలు ద్వారా, పేతురు ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. హల్లెలూయా. కాబట్టి పునరుత్థాన శక్తి నిర్లక్ష్యం చేయొద్దు. యేసయ్య పునరుత్థాన శక్తి నీ జీవితంలోనికి రావాలి అంటే నీ జీవితంలో ఒక ప్రార్థన గది, ఒక ప్రార్థన స్థలం మీరు నియమించండి. దేవుడు తన పునరుత్థాన శక్తితో నింపి మీ బ్రతుకులన్నిటిలో, మీ కుటుంబాలన్నిటిలో దేవుడు తన చిత్తాన్ని జరిగిస్తాడు. ఈ వాక్యాన్ని మీ బ్రతుకులు స్థిరపరిచి ప్రభువు ఫలింపు చేయగాక.